విశ్వాసముమా దాతా క్రీస్తు నాద రక్షక దాతా క్రీస్తు నాద రక్షక దేవ మాదుకాలు సేతులెల్లను సేవకాలి తనము దినములన్నీయు నీవు సత్తు వెండి పసిడి జ్ఞానమంతని సేవకై అంగీకరించుమా సేవకై అంగీకరించుమా బోధ కొరకు దాస జనమునందు ఈతరి మాలోటు పాటు తీర్చుము పాతకంబులెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ఖ్యాతి నొందు నీతి సూర్యుడా వందనములందుకో ప్రభు ప్రభు వందనములందుకో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు హల్లెలూయా ఎవరైనా సాక్షి చెప్పాలనుకుంటే ఒక 5 నిమిషాల టైం పడుతుంది. ముందుకు వచ్చి క్లియర్ చేసిన మేలుకి నేను తల్లిదండ్రులందరినీ కోల్పోయినప్పటికీ కూడా నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. మరి మా అన్నయ్య గారు అబ్బాయి అన్నయ్య వదిన చనిపోయినప్పటికీ ఆ బిడ్డ కూడా నాకులాగానే అన్నదిగా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పెట్టుకుని ఆ బిడ్డని పెట్టుకుని మమ్మల్ని అలా బ్రతుకున్నాం. ఇప్పుడు ఆ బిడ్డే మా ఇంటికి పెద్దలుడుగా రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే నేనున్న పరిస్థితిలో ఆ బిడ్డకి తెలుసు మా అత్త ఏ రీతిలో ఉందా ఏంటి అనేది. కాకపోతే మా చుట్టాలు బంధువుల వల్ల ఆ అబ్బాయికి చెప్పి అబ్బాయికి మాకు చెప్పి ఎన్నో ఆటంకాలు పెడుతున్నారు. ఆ అబ్బాయి గురించి పెద్దలకి ఆ పిల్లడికి వివాహం అవుతుంది. మీ అందరూ కూడా ప్రార్థించండి. ఇంకోటి చిన్న పాపకి ఏమో బాబాయ్ గారు అబ్బాయి నిర్ణయించుకున్నాం. ఆ అబ్బాయి కూడా చిన్నపిల్లలు చేసుకోవటానికి ఇష్టమే, కానీ మా బాబాయ్ అయితే కొంచెం కట్నం కూడా తేడా పెడుతున్నాడు. బాబాయ్ నేను అంత అయితే ఇవ్వలేను, మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఏదో పెళ్లి ఖర్చులు ఇస్తానన్నా అది అట్లా మధ్యలో ఆగిపోయింది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పడం కూడా దేవుడు మహిమపడతాం. దేవుడు దిక్కులేని వరకు ఆయనే దిక్కు. కాబట్టి ఎవరన్నా సాక్ష్యం చెప్తారా? ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకడు 103వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తాడు. కాబట్టి ఎవరన్నా 2020లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. మందిరానికి వచ్చాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే భయపడే అవసరం లేదు. దేవుడు చేసిన మేలుకి ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు చెప్పినా దేవుడికి మహిమ. 2 మాటలు దేవుడు చేసిన దేవుడికి మహిమ. దేవుడికి స్తోత్రం. మీ అందరికి నాకు వందనాలు. ఒకప్పట్లో మా మనవడికి బాగా జ్వరం వచ్చి 2020లోనే బాగా జ్వరం వచ్చేసి పిల్లలకి బాగా ఇదైపోయినప్పుడు అప్పుడు మేము అక్కడ కందుకూరు హాస్పిటల్లో పెట్టుకోవాలన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు 2-3 రోజులు పెట్టుకొని మా వల్ల కాదని చెప్పారు. అప్పుడు కూడా నా పిల్లోడికి బాగా సీరియస్ అయిపోయిందని చెప్పినప్పుడు ఒంగోలు తీసుకెళ్ళమన్నారు. ఆ నైటు 9-8 ఒంగోలు వెళ్ళిపోయాం. వాళ్ళు ఏం చేశారంటే బాగా సీరియస్గా ఉందమ్మా అబ్బాయికి 2 రోజులు అరెక్ట్ పెట్టుకున్నారు అని చెప్పారు. సరే ఎక్కడన్నా కానీ చేర్చుకొని ఈ నైట్ గడిస్తే కానీ మీకు చెప్పగలుగుతామని చెప్పారు. అన్నా కానీ మేము దేవుడికి ప్రార్థించుకుంటా అన్నయ్య వాళ్ళకి పాస్టమ్ గారికి ఫోన్ చేసాము. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, మేము ప్రార్థన చేసుకున్నాము. ఈ గండంతా నాయన నువ్వు తీసివేసి మా ఈ పిల్లోడికి బాగా నయం చేస్తే ప్రభు అని సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పాను. ముందు కూడా సాక్ష్యం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాలని నా కోరిక చెప్తున్నాను.
పిల్లోడికి ఒక నైట్కే బాగా కొంచెం తేడా కనిపించింది. తేడా కనిపించినప్పుడు ఆయన అన్నాడు, అసలు మేము నమ్మలేకపోయినా ఈ కేసుని, మీకు కొద్దిగా తేడా కనిపించిందమ్మా, ఏం పర్వాలేదు భయపడకాకుంటే మా అమ్మాయి అసలు 3 రోజులు అన్నం అనేది తినకుండా ఏడ్చుకొని కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉండే. డైరెక్ట్ వాళ్ళకి అప్పుడు వాళ్ళు మన దేవుడి బిడ్డ కాదు, వాళ్ళు మామూలుగా దేవుడు చేసుకునేవాళ్ళే. కానీ ఆ అమ్మాయి కూడా నువ్వు చెయ్యమ్మా, నువ్వు మా పిల్లోడు తగ్గని నాకు చెప్పగలిగింది. నేను కూడా ప్రార్థన నైట్ 3 రోజులు నిద్ర లేకుండా దేవుడికి చేస్తూనే ఉన్నాను. 3వ రోజుకి బాగా డ్యూటీలకు పిల్లోడికి పాస్ దారిన అవి నీరంతా కావాలన్నారు. పాస్ బాగానే నడిచినాయి, బాగా పర్వాలేదు, బాగా అయిపోయినాయి. ఈ చిన్న శాస్త్రం దేవుడు జీవించింది. దీవారాత్రములు కటి పాపవలే కాచి, దీవారాత్రములు కటి పాపవలే కాచి, దయగల హల్లెలూయా. ఇంకెవరు ఉన్నారా సాక్షి చెప్పడానికి? అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సూజన్, పాస్టర్ గారి మనవరాలిని. 2020లో సీరియస్గా COVID-19తో చాలా మంది సఫర్ అయ్యారు. చూస్తూనే చాలా మంది చనిపోయారు ఎదురుగా. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి చూస్తామనేసి ఎవరు అనుకోలేదు సీరియస్ లైఫ్లో. అట్లానే మా ఫ్యామిలీలో కూడా సెప్టెంబర్ మంత్లో చాలా సివియర్గా సిక్కాము అందరం. అమ్మమ్మ, పప్ప, మామ, మా అత్త, నేను, మమ్మీ, కొంచెం మా అక్క, అందరం చాలా సిక్కాము. అసలు దేవుని స్వస్థత కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు నాకు ఫీవర్ వచ్చినప్పుడల్లా డాడీ అనేటోడు. ఫస్ట్ హాస్పిటల్ కాదు, రాత్రంతా నాకు ఇట్లా బెడ్ మీద పడుకుంటే డాడీ రాత్రంతా ఏడ్చుకుంటూ ప్రే చేసేటోడు. నెక్స్ట్ డే కల్లా నాకు ఫీవర్ అనేది లేకుండా ఉండేది. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు మెడిసిన్స్ కన్నా ఏసీ దగ్గర మొర పెట్టుకోగానే నాకు ఫీవర్ అనేది తగ్గిపోయేది. ఎక్కువ నేను సివియర్గా సిక్కేదాన్ని కాదు. ఏసీ అంతగానం స్వస్థపరిచేవాడు. ఇంకా చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను సెప్టెంబర్ మంత్లో సిక్ అయ్యాను. అది కూడా ఓన్లీ 2 డేస్కి. డాడీ మమ్మీ కూర్చొని హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కువ మెడిసిన్స్ తీసుకోలేదు. ఇంకా దేవుని దగ్గర మమ్మీ, డాడీ, నేను ఫుల్ ప్రే చేసుకుని, ఇంకా అమ్మమ్మ పాప రానికి కూడా లేదు, వాళ్ళకు కూడా బాగాలేదు, వాళ్ళు కూడా సిక్ అయ్యారు. ఎక్కడికి లేకుండా ఇంకా మా ఇల్లు చాలా లోపలికి ఉండేసరికి ఇంకా ఐసోలేటెడ్ ఏరియా అయిపోయింది మాది. ఫుల్ సిక్ అయ్యేసరికి దేవుని దగ్గర రోజు ప్రే చేసుకునేటం, స్వస్థపరచండి అనేసి. తర్వాత ఇంకా దేవుడు ఎంత స్వస్థపరిచాడు అంటే ఇంకా నెక్స్ట్ డే మంచిగా ఎగరడం స్టార్ట్ చేశాను. మమ్మీ ఎప్పుడు అంటుంటది, ఇంట్లో నువ్వు సరిగా కూర్చో ఒక చోట, మొత్తం తిరుగుతుంటావా ఇల్లు అనేసి. కానీ ఆ 2 డేస్ మాత్రం నుంచుంటే కూడా వెంటనే నీసం వచ్చి కూర్చునేదాన్ని. ఆ రేంజ్లో సిక్ అయ్యాను. కానీ ఆ రేంజ్లో నుంచి కూడా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. ఈ విషయంలో నేను దేవుడికి మహిమపడుతున్నాను. నా కోసం ప్రార్థించిన, మా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ నా ఒక వందనాలు. దేవుడు ఇచ్చిన వాక్య సాక్ష్యాన్ని దించుండారు. హల్లెలూయా. ఇంకెవరో చెప్తారు సాక్ష్యం? గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము.
యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఎవరైనా సాక్షి చెప్తారా? ఆయన చేసిన ఉపకారం దేనిని మరి ఆఖరిగా ఎవరైనా చెప్పండి, ఒక్కరికే అవకాశం ఉంది. దేవుడు ఎన్నో మేలు చేశాడు కాబట్టి ఆయన చేసిన మేలు ఏది కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో గత సంవత్సరంలో మరి సెప్టెంబర్ మాసంలో మరి మా కుటుంబంలో కొంత అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు. ముఖ్యంగా అమ్మ నాన్న ఇద్దరు కొంత బలహీనం పడినప్పుడు నాకు చాలా భయం వేసింది. బట్ మరి గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. మరి 91వ దావీదు కీర్తన ఉంది కదా, కాదు ఏ తెగులు మీ గుడారం సమీపించదని. అది ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఏ అపాయం నుంచి దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి ఎంతగానో మేము రుణస్థులమై ఉన్నాము. దేవుడు చేసిన గొప్ప సహాయం బట్టి వందనాలు. అదేవిధంగా అమ్ములు కూడా బాగాలేకుండే, అమ్ములు కూడా దేవుడు స్వస్థపరిచాడు. మా బిడ్డలకి సంవత్సరకాలం అంతా తోడుండి నడిపించి సహాయం చేశాడు. మంచి ఆరోగ్యం, శక్తి, బలం, ఆయుష్లు వారికి దయచేసినందుకు దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఈ 2021 సంవత్సరంలో కూడా దేవుడు అదేవిధంగా కాపాడుతాడని మనం నమ్ముతున్నాము. అదేవిధంగా మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ప్రతి దినము 91వ దావీదు కీర్తన చదివేవాళ్ళం. సో ఆ చదివేటప్పుడు మా పిల్లలు ఇద్దరు బై హార్ట్ చేసేసారు. అది ఇద్దరికి 91వ దావీదు కీర్తన ఇరువురు బిడ్డలు చెప్పేస్తారు, చూడకుండా చెప్పేస్తారు వాళ్ళిద్దరు. సో ఆ విధంగా మేము వాక్యంలో కూడా బలపడటానికి దేవుడు చేసిన సహాయం బట్టి వందనాలు. మరి 2021 సంవత్సరం కూడా ఒక చక్కని మంచి సంవత్సరంగా మరి తల్లి దేవుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేసే సంవత్సరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయలాగా ప్రార్థించారు. థ్యాంక్ యూ. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినంతా శుద్ధాత్మను సగితివి, సంపూర్ణ సిద్ధినంతా శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. మరి దేవుడు ఎన్నో అద్భుతాలు అందరి జీవితంలో జరిగించాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు అందరం లేచుదాం, పైకి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం 10 నిమిషాలు. 2020 అంతా కాచి కాపాడిన దేవుడికి మనం అందరూ కూడా మన నోర్లు తెవాలా. ఎవరు కూడా నిశ్చితం వీల్లేదు. ప్రభు సన్నిధికి వచ్చాం, మన లోకంలో కానీ ఇంట్లో కానీ లేము. ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుడిని స్తుతించే బద్ధులమై ఉన్నాం. ఒక్క మాట చెప్పగలిగితే చాలు, దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను దర్శిస్తాడు. ప్రభు 2020లో నన్ను కాపాడావు, సజీవుడిగా ఉంచావు, ఆరోగ్యం ఇచ్చావు, మీకు స్తోత్రం అని చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఈ 2021 కూడా నీకు కావాల్సిన ఆయుష్, నీకు కావాల్సిన ఆరోగ్యం, నీకు కావాల్సిన ఆహారము, నీకు కావాల్సిన వస్త్రం ఆయన సమృద్ధిగా నేను దయచేస్తాడు. కాబట్టి ఎవరు కూడా మౌనం అంటే మాత్రం దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడి సన్నిధికి వచ్చి మనం అందరం కూడా నోరు విప్పాలా, దేవుడిని స్తుతించాలి. ఏం అవసరం లేదు. దేవా పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని మాట చెప్తే చాలు ఆయన చాలా సంతోషపడతాడు. మనం చాలాసార్లు ఈ రోజుల్లో మనకు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తుంటాం. కానీ 2020 సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మనందరూ కాపాడిన దేవుడికి మనం ఏం చెప్పాలా? థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ అంటే దేవా మీకు స్తోత్రాలు అని చెప్తే చాలు. దేవా మీకు స్తోత్రాలు అదే మాట చెప్పండి. మనం స్తుతిస్తుండగా అందరం అదే మాట, ఒకే స్వరంతో ఒకే మాట మనం పలికినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో దిగి వస్తుంది. అందరూ కూడా స్తోత్రం, అందరూ కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరిద్దాం, అందరూ నోరిద్దాం, దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, నీతిమంతుడా మీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వాధికారి మీకు స్తోత్రాలు, మా గొప్ప దేవా మీకు స్తోత్రాలు, మా మంచి తండ్రి మీకు స్తోత్రాలు.
స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వోన్నతుడికే మన దేవా మీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశంలో మన దేవా మీకు స్తోత్రాలు చేస్తాం ప్రభా. అన్ని నామం కంటే ఉన్నతమైన నామం, పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, ఆరాధించే నామం, స్తుతించే నామం, యేసు నామములో రక్షణ, యేసు నామములో పాప క్షమాపణ, యేసు నామములో అద్భుతాలు, యేసు నామములో స్వతంత్రమైన మీకు స్తోత్రాలు. స్తోత్రం. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం, అందరూ దేవుని నామములో మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. అందరూ మొదలుద్దాం, ఒక్క మాట దేవుని స్తుతిద్దాం. దేవా మీకు స్తోత్రం చెప్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు ప్రభా. సజీవుడిగా వచ్చిన మీకు స్తోత్రాలు, ఆరోగ్యం మీకు స్తోత్రాలు, సజీవుడు వచ్చిన మీకు స్తోత్రాలు చెప్తాం. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ఆయన. గొప్ప దేవుడు మీకు స్తోత్రాలు చెప్తాం ప్రభా. అన్ని నామలకనే ఉన్నత నామములు నారాయణ కార్యక్రమంలో తప్పించి దేవా మీకు స్తోత్రాలు, మరణంలో తప్పించి దేవా మీకు స్తోత్రాలు, మళ్ళీ ప్రభా మమ్మల్ని మీకు స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం ఆయన. గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఓ మళ్ళీ మహిమతో మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. గొప్ప దేవుడు నాయన మీకు స్తోత్రాలు, మంచి దేవుడు నాయన మీకు స్తోత్రాలు ప్రభా. మీకు స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. యేసు నామము జయ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఉదయకాల సమయంలోనైనా మేము ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి తండ్రిని బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉన్న సంతోషం కనుగరించండి ఆయన, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతున్న ప్రభువునందు ఆనందించండి. మీ వాక్యం తెలియజేయండి ప్రభా. మేమందరం మీ సన్నిధిలో ప్రభా ఆనందిస్తుండగా ప్రభా మీరు మా మధ్యలో దిగండి ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని దర్శించండి ఆయన, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆలోచనలతో, నూతన తలంపులతో, నూతన హృదయంతో ప్రభా మీ మధ్యలోకి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీ బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. ప్రతి ఆత్మను సేద తీర్చి పంపించండి ప్రభా, మీకు స్తోత్రాలు ఆచరిస్తూ మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం.
హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. దేవుడు మనకి మన జీవితాలకి దేవుడు 2021 సంవత్సరం దయగా మనందరికీ కూడా దయచేశాడు. ఈ లోకంలో చాలా మంది ఈ దినము చూడలేక, ఈ 2021 సంవత్సరం చూడలేక ఎంతో మంది ఈ లోకం నుంచి విడపడ్డారు. కానీ మనలను ఎంతో దేవుడు ప్రేమించి మనలందరూ కూడా, అందుకనే 91 దావీదు కీర్తనలో ఎప్పుడు మనం చదువుకుంటాం, అందరూ కూడా నోటేంటాం. బిడ్డలిద్దరూ పుస్తకాలు చెప్పారు కదా, వారు ఎప్పుడైతే మనం బలహీనత ఉంటుందో వాక్యం చదివితే దేవుడు గొప్పగా విడుదల. ఏ తెగులు కూడా నీ గుడారమునందు సమీపించదు, ఏ నాశనకరమైన తెగులు రాకుండా ఆయనను కాపాడుతాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చేసినటువంటి మేళ్ళు ఇంతవరకు సాక్ష్యాలు విన్నాను కదా చాలా. మీరు ఎవరైనా సరే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క మేళ్ళను మనం దేవుని సన్నిధిలో మనం సాక్ష్యంగా చెబితే దేవునికి మహిమ. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యాలు చెప్పినటువంటి వారు? నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేళ్ళని కృతజ్ఞతతో చెబితే దేవుడు అంతగా ఇంకా దేవుడు నిన్ను ఆయన హెచ్చించి గొప్పగా దీవిస్తాడు. ఎవరైనా చెప్పగలుగుంటే ముందుకు రావాలని మనం చేస్తున్నాం. నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు యహాను అమ్మ నాయన ఒకసారి నిలబడతారా మీరు? మన లక్ష్మీ సిస్టర్ వారు బంధువులు అమ్మ అంటారా? ఏమంటారమ్మా యహాన్ మీకు? మామయ్య గారు. ఓ వెరీ నైస్. మనోసారి బర్త్డేకి వచ్చినప్పుడు చూసాం మేము. ఓకే, ఇంకా బాబు ఆయన పేరేంటన్నా? బాబీ. ముగ్గురు నిలబడండి యవనస్తులు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని మొట్టమొదటిసారిగా బేతేలు ప్రార్థన మందిరానికి వచ్చారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. కళ్ళు పూసుకొని ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ ఘనమైన నామన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మొదటి నా తండ్రి దినము నా ప్రభు 2021 జనవరి మాసంలో నాయన మొదటి దినము 1వ తారీఖు మా ప్రభు నాయన ఎంతగానో ప్రభు బిడ్డలు మేమందరం కూడా మీ సన్నిధానానికి రావడానికి ఎంతో కృప చూపించారు. ఈ నూతన సంవత్సరం మాకు దయగా ఇచ్చారు. ఇదిగో నా తండ్రి బిడ్డలు ప్రభు యవనస్తులైన బిడ్డలు నా తండ్రి మీ మందిరానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. 2021లో వారి కొరకు ఏమైతే మేలు మీరు దాచి ఉంచారో అట్టి కృప ఆ బిడ్డలకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోండి ఆయన. వారికి కావలసిన దీవెనలు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీరు అనుగ్రహించి నడిపించమని, కూడొచ్చిన ప్రతి ఒక్కరిని ప్రియమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామన ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాన్న గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. ఓకే, దేవునికి మహిమ కలిగిన కాక. మరి ఒక ప్రత్యేకమైన పాట, మరొక పాట మనం విందాం. మరి ముందు మన టీం ఉన్నారు, సూజన్ టీము ముందుకు వచ్చి ఒక పాట పాడాలని మనం చేస్తాం. ఒక స్మైలీ, సూజన్, తర్వాత సుప్రియ, డాక్టర్ ముగ్గురు వచ్చి ఒక పాట పాడినామా? అలసిపోయారా? పాడతారా? మీరు పాడకపోతే నేనే పాడతాను. ఏమో అందరు సంతోషంగా ఉన్నారా? అంటే బిక్కుబాకాలు వేసుకున్నారు. ఏమన్నా నూతన సంవత్సరం వచ్చిందని బాధపడుతున్నారా? అల్లెలా చెప్పండి ఒకసారి. నూతన సంవత్సరం ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు అల్లెలు మరొకసారి. దేవుడు ఎంతో సంతోషాన్ని మన కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఎంతగానో ఈ దినం చూడటానికి ఎంత ఆనందించారు. రాత్రి ఎంతో ఘనంగా జరిగింది ఆన్లైన్ సర్వీస్. కొంతమంది రాలేదు, చాలా ఘనంగా జరిపించాడు దేవుడు. ఆ వాగ్దానాలు తర్వాత ఫ్రూట్స్ పాట పెట్టాము. ఈ దినాన్ని కూడా మేము కొంతమంది చెప్పాం కానీ తీసుకురాలేదు. అయినప్పటికీ దేవుడి మహాకృప వచ్చే సంవత్సరంలో చాలా ఘనముగా మనం జరిపించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. పాట పాడి వారు పాట పాడి వినిపిస్తారు కోయిరు వారు. అందరికి దేవా నీ కార్యములు నాయడ నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడ
పోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతుము నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో కరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము కరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల హల్లెలూయా చాలా చక్కటి పాట వినిపించారు. సుప్రియ, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం మెసేజ్లోకి వెళుతున్నాం. దానికంటే ముందు వాక్యానికి ముందు ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన మరి అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థన మరి ఝాన్సీ ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాం. హల్లెలూయా హల్లెలూయా సకలాశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు లెక్కలేని వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా గడిచిన 2020 సంవత్సరంతో మీ సజీవ రేఖల చాటున భద్రపరిచి ప్రభువా ప్రేమించి మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడిన విధానం వరకు మీకు లెక్కలేని వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా ఇదిగో తండ్రి ప్రభా 2021 సంవత్సరంలో ఆరంభం ఫస్ట్ దినంలో మేమున్నాము తండ్రి. ఈ దినమందు ప్రభు నేను మిమ్మల్ని ఆరాధించవలసిన ఈ సమయం తండ్రి నైనా మిమ్మల్ని ఆరాధించుండగా ప్రభు నైనా మీ సన్నిధిలో మేమంతా కూడినైనా
నైనా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచుండగా ప్రభా కృపా సత్య సంపూర్ణుడుగా మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మిమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు. నైనా ఈ యొక్క 2021 సంవత్సరం ప్రభా మా జీవితంలో ప్రభా గొప్ప ఆశీర్వాదాలను పొందుకునే సంవత్సరంగా ఉండడానికి సహాయం దయచేయండి నైనా. మా అందరి జీవితంలో ప్రభా నైనా 2021 సంవత్సరం నైనా దేవునికి మహిమకరంగా ఉండడానికి నైనా మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి నైనా. ఇప్పుడు మీ సేవకుడు నిలబడి వాక్యం చెప్పవలసిందిగా నైనా నా ద్వారా మా ప్రభు సేవకుడి ద్వారా మా అందరితో మాట్లాడండి నైనా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నైనా. వాక్యమునైనా మంచి నెలల్లో పడిన విత్తనాల వలె మాలో ఫలించడానికి సహాయం దయచేయండి. వాక్యంలో మమ్మల్ని వాక్యంలో స్థిరపరచమని అడుగుతున్నాను యేసయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీరే కృప చూపించి బలపరిచి నడిపించి సమకూర్చున్నందుకు మీకు లెక్కలేని వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడును యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంకెవరైనా ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి వారు ఎవరైనా ఉంటే పాడాలని మనం చేస్తున్నాం. లేక ఇంకా సాక్ష్యాలు కూడా ఎవరైనా చెప్పాలంటే సమయం ఇస్తున్నాం. లేనట్లయితే మన వాక్య భాగంలోకి వెళదాం. దానికంటే ముందు వాక్యానికంటే ముందు ఒక పల్లవి శరణం పాట పాడి నేను వినిపించాలని మనం చేస్తున్నాం. దైవజనుడు గారు వస్తున్నారు. కొద్ది లేట్ అయింది. మన గెస్ట్ స్పీకర్గా వారు వస్తున్నారు. వారికి వచ్చే వరకు మనము ఒక పాట పాడు. లోపల దగ్గరగా వచ్చి ఉన్నారు. మనం పాట పాడుకుందాం. ఈ లోపల సర్వ యుగములలో సంతోషం. ఈ పాట ఎవరికైనా వచ్చా? సర్వ యుగములలో సజీవుడవు. నా సాంగ్ తెలుగు సాంగ్, క్రిస్టియన్ సాంగ్. సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరితూగగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ. అందరూ తప్పట్లు కొట్టుకుంటారు. అందరూ స్వరమెత్తి అందరూ కలిసి పాడదాం. ధ్యానం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువుని కరుణించు వాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువుని కరుణించు వాడవు నీవే. చూరులు నీ ఎదుట వీరులు కానెన్నడు. చూరులు నీ ఎదుట వీరులు కానెన్నడు. జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములను అందరూ తప్పట్లు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది ఈ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
స్తుతులతో దుర్గమును స్థాపించే వాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించు వాడవు నీవు. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిచూచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. అందరూ తప్పలు పట్టుకోండి, అందరూ చేతులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు తప్పలు పట్టుకోండి. సరిచూచగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభతిశయముగా చేసితివి నన్ను, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభతిశయముగా చేసితివి నన్ను, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో. శత్రువునచిన బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా జనం నీవే యేసయ్యా, నా ప్రాణం నా జనం నీవే యేసయ్యా. కృపలతో స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మన మధ్య సేవకులు మరి చేతన్ గారు మన మధ్య ఉన్నారు, ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలో ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధ తండ్రికి ప్రభావ నేనానికి వేళ సూత్రం చెల్లించుకున్నాను తండ్రి. గత సంవత్సరం అంతా ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి విధానం బట్టి నేనానికి వేళ సూత్రం చెల్లించుకుంటున్నాను. మరి ప్రభావ ఈ దినాన్ని ప్రభావ మరి కొత్త సంవత్సరంలోకి మేము ప్రవేశించుకుంటూ ప్రభావ ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ప్రభావ ఏమైతే ప్రభావ ఆశీర్వాదాలు మా కోసం ప్రభావ దర్శించావు ప్రభావ ఆశీర్వాదాలను కూడా మాకు ఇష్టానుసారంగా మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడుకున్న ప్రతి వారి గురించి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. వాళ్ళందరూ అవసరాల గురించి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. వాళ్ళ అవసరాలను సమస్తమైన దేవుడు ప్రభావ నేనానికి వేళ సూత్రం చెల్లించుకుంటున్నాను. మీ చిత్తానుసారంగా ప్రభావ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన కూడా అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభావ ఈ దినాన ప్రభావ మరి పాస్టర్ గారు మన వాక్యం చెప్తుండగా మరి పాస్టర్ దేవతతో మీరు ఉండండి. వాక్యంతో మా అందరితో మాట్లాడండి, మా ఆశీర్వదించమని దీవించమని యేసుక్రీస్తునామమున పిలుపుతో తండ్రి ఆమేన్.
దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు దేవుడు చేసిన సహాయం బట్టి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో మనందరూ కూడా దేవుడు ప్రవేశపెట్టాడు 2001. దేవుడు ఎంతగానో మనం ప్రేమించి ఈ నూతన సంవత్సరం దయగా మన దేవుడు అనుగ్రహించినందుకు ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలు ఈ 2001లో మరి దయచేయాలని మా యొక్క ప్రార్థన. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు 2020 కంటే 2020లో ఇంకా ఉండాలని ఎవరికైనా సంతోషం ఉందా? ఉన్నదా? 2021 అంటే చాలా భయం. ఎందుకంటే కరోనా, సునామీ, చాలా అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మరి దేశాల నుంచి అనేక దేశాలు నాశనం చేసి మరి ఎంతగానో 2020లో అనేకులు ఈ లోకం నుంచి విడబడ్డారు. కానీ 2020 అంటే చాలా మందికి భయం, ఆందోళన, ఇది ఎప్పుడు వెళ్తుందని. కానీ మనం దాటింప చేశాడు దేవుడు. 2020నే దాటేశాం. కానీ దేవుడు 2021లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో గొప్పగా దీవించబోతున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు అందరూ కూడా పొందుకోవడానికి వారు దేవునికి మన ఆశీర్వాదాలు ఒకటే కాదు, వారి దగ్గర మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మహిమతోను, భక్తితోను, విశ్వాసముతోను ఆయన ఆజ్ఞలన్నీ కూడా ఏ విధంగా ఆయన ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ కూడా పాటిస్తే ఆశీర్వాదాలు రమ్మంటే రావట్లేదంటే ఒక కారణం ఉంటుందో తెలుసా? ఏంటో కారణం చెప్పగలరా? దేవునికి విధేయత లేకపోతే ఆశీర్వాదాలు పొందుకోలేదు. అమ్మా, దేవునికి దగ్గరగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రాత్రి చెప్పుకున్నాం కదా, మొదటగా ఎవరిని ఎతకాలి? లేఖతంతోటే ఫస్ట్ దేవుడు. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు. ఎందుకంటే దేవుడు ఆది యందు మొత్తం సృష్టించాడు వాక్య భాగాన్ని. అందుకనే మొదట దేవుడు, తర్వాత సమస్తము వాక్యము. దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక ముందు మొదటగా మనము వాక్యాన్ని ఎదగాలి, దేవునిలో ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రార్థనతో ప్రారంభించి మళ్ళీ ప్రార్థనతో సాయంత్రం ముగించి నువ్వు పండుకుంటే దేవుడు గొప్పగా దీవెనలు పొందుకోలేదు. ప్రతి దినము కూడా మీ పనులు ఏ పనులైనా సరే సక్సెస్ఫుల్ అవ్వాలంటే ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. అది ఏ వ్యాపారం అయినప్పటికీ, ఉద్యోగం అయినప్పటికీ, ఏ బిజినెస్ ఏదైనప్పటికీ కూడా దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రార్థనలో మరి అనేకమైనటువంటి కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబంలో ఏమి సమస్యలు రేవటానికి వీళ్ళే వస్తాయి. కానీ అట్లా ఎదుర్కోవాలంటే మనకి ఏంటి? ప్రార్థన చేసి వాడిని ప్రార్థన చేసేవాడంట మోకాళ్ళు నల్లగా ఉంటాయంట. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే మొఖం వెంట నిగనగలాడుతుందంట ప్రార్థన చేసేవాడు. ఎందుకని? దేవుడు అంటే కృప దేవుడు అనుగ్రహించారు. మన ఎవరైనా మన బిల్లీ గ్రాహం గారు ఆయన చేసినటువంటి సేవ ఎన్నో అమోఘమైనది. ఎంత కోట్లాది మంది నేను రక్షణలో తీసుకొచ్చాను. ఒక ఆయన అడిగారు, మీ దగ్గర అమ్మ ఏంటి ఆ యొక్క అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే 3 రహస్యాలు చెప్పాడంట. మొదటిది రహస్యము ఏమిటంటే ప్రార్థన చెప్పాడు. రెండవ రహస్యం ఏంటంటే ప్రార్థనే. అంటే ఎంతమందిని రక్షించటానికి, ఎంతమందిని కాపాడటానికి, ఇంత సేవ చేయటానికి ఆయన ఏమని చెప్తే మూడో రహస్యం కూడా ప్రార్థనే. అటువంటి బిల్లీ గ్రాహం గారు గొప్ప దైవజనుడు. దాదాపు 98 సంవత్సరాలు ఆయన జీవించి 100 సంవత్సరాలకి తక్కువ, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తక్కువలో ఆయన మరణించారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం. ఆయన ఏమన్నాడో తెలుసా? చనిపోయిన తర్వాత అంతా ఆ గొప్ప దైవజనుడైన దాన్ని ఆయన సమాధిలో చేసినప్పుడు, ఆయన పూడ్చినప్పుడు ఆయన పేరు ఏమి కూడా రెవరెండ్ కానీ డాక్టర్ కానీ ఏమవుతుందని కోరుకున్నాడ. ఓన్లీ అంటే బిల్లీ గ్రామం అంతే. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసేసారు, నాకు రెవరెండ్ పెట్టండి. చిన్న ప్రార్థన వాక్యం చెప్తే సార్ నాకు రెవరెండ్ కావాలంట. ముందు వచ్చి ఆయన అంత సేవ చేసినటువంటి ఆ దైవజనుడు ఎంత గొప్ప ధన్యత. ఆయన నిజంగా అంత దేవుడు ఎంతో మందిని ఆయన ద్వారా రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన నిజంగా అంత గొప్ప దైవజనుడిగా ఆయన రెవరెండ్ కానీ డాక్టర్ కానీ ఏ బిరుదులు కూడా లేకుండా ఆయన ఇంకో మాట చెప్పాడు. రెండో మాట ఏంటో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ముందు చెప్పింది ఏంటంటే వారు ఆయన అడ్రస్ మార్చాడని. కానీ ఆయన ఇక్కడి నుంచి అడ్రస్ ఎక్కడ మార్చాడు? పరలోకానికి.
ఆ పరలోకానికి అడ్రస్ మార్చిన ఆయన చనిపోలేదు, మరి పరలోకంలో అయినా సజీవుడిగా ఆయన దేవుని కుడిపాసన అనుకుని ఉంటాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ప్రార్థనలో అంత విజయం ఉన్నది, ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రార్థన ఎంత పరిస్థితులు ఏంటంటే మారుస్తుంది. అటువంటి ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసినటువంటి వారు ప్రార్థన చేయడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది కనుక అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, ప్రభు నా జీవితంలో ఈ 2021 మాకు అనుగ్రహించావు నాయన. కానీ ఈ చూడటానికి అనేక బలహీనతలు వచ్చినా నాయన, అనేక రోగాలు వచ్చినప్పటికీ ఏ తెగులు కూడా మా గుడారమును సమీపించకుండా మీరు కాసి కాపాడారని ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో మీరు చెప్పగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదం మీరు చూడగలరు. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో మీరు దేవుణ్ణి గణపరచాలి. దేవుడు చేసిన మేళ్లను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ పక్కనే ఉన్నాడు. నా కుమార్తెకి నేను నూతన సంవత్సరం ఇచ్చాను, నా కుమారుడికి నూతన సంవత్సరం ఇచ్చాను, నేను మౌనంగా నన్ను ఎంత మాత్రం కనపడుతున్న దేవుడు అంటే నీకు మంచిదా? కాదు. దేవుడు ఏమంటాడంటే, ఇంతగా నేను బిడ్డల్ని కాపాడితే నా కొరకు కనీసము కృతజ్ఞత కూడా తెలియపరచలేదని దేవుడు అనుకున్నాడు. మనం నిన్ను నన్ను కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఈ దినాన్ని నీ సన్నిధిలో ఫస్ట్ నా తండ్రి నూతన సంవత్సరంలో 1 తారీఖు మొదటి నెల 2021లో ఈ దయ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలైనా చెప్పగలిగితే దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభు చూపించి దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడి 2021లో ఆయన ఎంతగానో దాచిపడినటువంటి నిధులు, ఆ రహస్యంలో దాచిపడినటువంటి ఆశీర్వాదాలు అవన్నీ కూడా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ ఘనమైన పాదల కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు నా ప్రభువా నూతన సంవత్సరం మాకు దయగా దయచేశారు తండ్రి. నీకు వందనాలు అయినా మా జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రభా, నీటి బుడగ మీద ఆవిరి లాంటివి నాయన, అంతలో కనబడి అంతలో మాయమైనటువంటివి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఈ శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులు, అనేకమైన రోగాలు అన్నింటిలో కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ అవయవాలన్నీ కూడా ఏ బలహీనత వచ్చినా అది మీరు తండ్రి మీరు ముట్టి స్వస్థత ఇచ్చే దేవుడు. ఎందుకనగా మీరు ప్రభువా ఈ అవయవాలన్నీ కూడా మీరు ఏర్పాటు చేసిన దేవుడు కనుక మీకు తెలుసు. కానీ ప్రభువా ప్రియ కుటుంబాలలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఏ బలహీనత రాకుండా మీరు కాపాడి నా తండ్రి బిడ్డలు ఎంతగానో మీరు ఆదరించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఒకవేళ నా తండ్రి బలహీనత వచ్చినప్పుడు తండ్రి కొంతమంది ప్రభువా నన్ను సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో కొంత బలహీనత పడినప్పుడు మీరు ముట్టి లేవనెత్తారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత కలిగి ప్రభువా వారు మీ సన్నిధానానికి ప్రభువా ఎంతగా అనేక మేళ్లు నా తండ్రి మీరు దయచేస్తారని మిమ్మల్ని నమ్మి ఉన్నామని వారు తెలియపరిచినారు తండ్రి. హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు నాయన. నాతో మనుషుడైతే పై వేస్తూ చూస్తున్నాడు కానీ హృదయాన్ని పరిచయించే గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ దీన ప్రార్థన మీ సన్నిధిలో అంగీకరించి మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియకుముడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా మౌనంగా వాక్యం విందాం. మరి దైవజనులు రావాల్సినటువంటి ట్రాఫిక్ లో ఉన్నారంట, వారు కొంచెం లేట్ అవుతుంది. లోపల మన వాక్య భాగాన్ని విందాం. మన బాబ్జీ గారు మన మధ్య ఉన్నారు, వారి వాక్య భాగాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా ఎవరు కూడా పిల్లలు అల్లరి చేయకోకుండా మన దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మౌనంగా సెల్ ఫోన్లు ఉంటే అవి సైలెంట్ లో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. క్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో కొత్త ముఖాన్ని మీరు చూడాలని చెప్పేసి కొత్త క్లాసులు పిలిచాము. యాక్చువల్గా అంటే మా ముఖాన్ని చూస్తున్నారు కదా రోజు. కొత్త సంవత్సరంలో ఏదో కొత్త ముఖానికి చూపించి కొత్త మెసేజ్ని ఏమైనా అనిపించామని చెప్పి ప్రయత్నం చేసాం. కానీ ఆయన రాలేదు. ఆయన కూడా సగం ఉంది. ఆయన ఎవరో కదా మా తమ్ముడే, అందుకని అట్లా చెప్పాను.
సరే, ఆయన వచ్చే వరకు మనం వాక్యం విందాం. మనం కొత్త సంవత్సరంలో ఉన్నాం. ఎక్కువ భోజనం పెట్టిన అజిత్ చేస్తుంది కదా, ఎక్కువ వాక్యం అయినా కానీ ఎక్కడ బొర్రలోకి సేవకులు ఏది ముందు సాంబరాజు గారు, తర్వాత బాబ్జీ, ఆ తర్వాత చంద్రశేఖర్ అనుకుంటే కష్టం. వాక్యం ఎంత అవసరమో అంత పెట్టాలి. సో కొత్త సంవత్సరం ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వింటాం, ఆశీర్వాదకరం. ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి. అదొకసారి చెప్తాం మాట. ఎవడైనాడు క్రీస్తు నందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును యువ సమస్తమును క్రొత్తవాయను. అదందరూ కూడా కడుతున్నాం మన వాక్యం. ఓకే, సరే, మనం క్రొత్తకి పాతకి మధ్యలో ఉన్నాం సంవత్సరానికి కదా. జస్ట్ 2020 క్లోజ్ అవుతుంది, 2021 బిగిన్ అయింది. సో అందరూ కూడా ఒక ఎగ్జైట్మెంట్తో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం 2021 ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని. రాత్రి మేము ప్రార్థన ముగించి వెళ్తుంటే జనాలందరూ కూడా బయట అరుస్తూ ఉన్నారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి సంతోషం. సంవత్సరాలు ఎన్నో వెళ్తూ ఉన్నాయి కదా, సంవత్సరాలు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంది. కానీ మనం మారాలి, మనం కొత్తగా మారాలి. చాలా మంది ఏమంటారు కొత్త సంవత్సరం అంటారు, కానీ కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది, కానీ మనం కొత్తగా మారాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏంటి కొత్తగా మారాలి? మన జీవితంలో అంతకుముందు ఉన్నవి ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు విషయాలు మీకు ఉదయకాలంలో నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. అంటే గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి, గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి, రాబోయే ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? గడిచిన సంవత్సరంలో జాగ్రత్త వాక్యం విందాం. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, చెప్పే మాట మీ హృదయం ఉండాలని ఆశపడతాను. ఎందుకంటే వాక్యము ఎంత ఎక్కువ చెప్తామని కాదు, ఎంత హృదయంలోకి వెళ్ళితే నాకు ఇంపార్టెంట్ అనేది నేను ఆలోచిస్తాను ఎక్కువ. సో నేను గంట నిలబడి వాక్యం చెప్పాలని నేను ఎప్పుడు ఆశపడను. మనం చెప్పే మాట హృదయంలోకి నాటపడాలి. సో నేను చెప్పే మాట చాలా శ్రద్ధగా ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. గడిచిన కాలంలో రెండు విషయాల గురించి మాట్లాడాను. 2020, 2021 మధ్యలో మనం ఉన్నాం. జస్ట్ ముగించబడింది, జస్ట్ ప్రారంభించబడింది. ఏది ముగించబడింది, ఏది ప్రారంభించింది? 2020 ముగించబడింది, 2021 ప్రారంభించబడింది. సో ఈ మధ్యలో మనం స్టార్టింగ్ లో ఉన్నాం. సో ఈ లోకంలో ఎందుకు మనం మందిరంలో కనబడతాం? మొదటి రోజు అంటే 2021 ఫస్ట్ రోజు దేవుని యొక్క మందిరంలో కనబడతాం. ఏంటంటే ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో మనం గడపాలనే ఆలోచన. చాలా మంది ఎందుకంటే తాగుతూ ఉంటారు. 2021 రాగానే ఫస్ట్ రోజు రాగానే తాగుతూనే ఉంటారు. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే సంవత్సరం అంతా తాగుతూనే ఉండాలని. అంటే సమృద్ధమైన మందు దొరకాలని వాళ్ళకి. లేకపోతే కొంతమంది తింటూనే ఉంటారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచి మంచి భోజనం తింటూ ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చే మంచి భోజనం దొరకాలని. సో మనం విశ్వాసంగా మనం ఏం చేయాలంటే 2021 ప్రారంభంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలని గడపాలి కదా. లోకంలోనంత ఆశ మనకు లేదు. వాళ్ళు ఏదో తాగినప్పుడు ఈ సంవత్సరం అంతా ముందు దొరకాలి, ఇలాగే దొరకాలి, వాళ్ళు తాగుతూనే ఉంటారు కదా. కొత్త బట్టలు ఎందుకే ఉంటారు, ఈ సంవత్సరం అంతా కొత్త బట్టలు వేసుకుంటూనే ఉండాలని. సో మనము ఎట్లా రావాలంటే దేవుని సన్నిధికి ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో మనం గడపాలి అనే ఆలోచన రావాలి. 2021 ఆ మొదటి దినము దేవుని సన్నిధిలో గడిపితే ఈ సంవత్సరం అంతా దేవుడితో మన సహవాసంలో కలుగుకుంటామనే ఆశతో మన మందిరానికి రావాలి. సరే, ఇక్కడ మనము గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి, ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి, ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు నేను 3 విషయాలు తెలియపరుస్తాను. 3 విషయాలు ఏమైంది మన జీవితంలో, అంటే గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టలేదు. ఆ విడిచిపెడితే నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి అది మీకు తెలియపరుస్తాను. సో నూతన సంవత్సరం గురించి చాలా ఉన్నాయి. నూతన మాటలు చెప్పాను కదా. ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి. అన్ని ఇప్పుడు చూడండి, అన్ని కొత్త. ఇప్పుడు సోప్ ఉంటుంది, నాకు తెలిసి ఆ సోప్కి న్యూ సోప్ అని చెప్తుంటారు. అంటే ఆ సోప్ పాతదే, అది ఇప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. కానీ అక్కడ ఆ బ్రాండ్ దగ్గర ఏం చెప్తాడు, న్యూ లిరిల్ అంటే కొత్త రకమైన సోప్ అని. లేకపోతే న్యూ అని యాడ్ చేయడం ఏంటంటే కొత్త, ఓహో దీంట్లో ఏదో కొత్త ఉంది అని ఆలోచిస్తున్నాం. సో మనం ఎప్పుడు సంవత్సరం జరుగుతుంటే కానీ మన జీవితంలో ఏంటి కొత్తగా మనం ఆహ్వానిస్తున్నాం అంటే మన జీవితంలో పాతవి కొన్ని ఉన్నాయి. పాపం ఉండవచ్చు, అబద్ధం ఉండవచ్చు, మోసం ఉండవచ్చు,
నీ ప్రేమించే గుణం ఉండకపోవచ్చు, లేదా నీ జీవితంలో ఏమేమో ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకుని మనం ఏం చేయాలి? నూతనంగా ప్రవేశించాలి నూతన సంవత్సరంలో. అంతేగాని అబద్ధాలు ఇదివరకు ఆడవు 2020లో ఇప్పుడు ఆడుతున్నాం, ఏ ప్రయోజనం లేదు. సంవత్సరం మారింది కానీ మన బ్రతుకు మారకపోతే వేస్ట్. 2020లో మనం ఎలా ఉన్నామో 2021 సంవత్సరం మారడం కాదు, మనం మారాలి. ప్రభు సన్నిధిలో మనం చెప్పాలి మాట ఏంటంటే, ప్రభు కొత్త సంవత్సరం కాదు, నేను కొత్తగా మారాలి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనం కొత్త సంవత్సరం కాదు, కొత్తగా మారాలి. నీలో అంతకుముందు పాపం ఉందేమో, లేక నీకు కోపం ఉందామో, లేక నీలో ద్వేషం ఉందామో, నీలో అసూయ ఉందామో, నీలో ఏమన్నా సరే ప్రభు ఈ 2020తో దానికి స్వస్థ చెప్తున్నాడు. 2021లో నేను ప్రేమిస్తాను, ఆదరిస్తాను, బలపరుస్తాను, అనేక మందికి నేను మరి మాదిరిగా ఉంటానని ఒక ఆలోచనతో మన దేవుడి సన్నిధిలో ప్రవేశించాలి. అది నూతన సంవత్సరంలో ప్రవేశించమని అర్థం. చాలా మంది అందంగా కనపడుతుంటారు కానీ వచ్చి అందమైన హృదయం ఉండదు. చూడండి చాలా అందంగా కనపడతారు కదా, అందంగా ఉంటారు కానీ వాళ్ళకి ఏముండదా? హృదయం అందంగా ఉండదు. మనిషి ఎంత అందంగా ఉంటే ఎలాము? హృదయం అందంగా ఉండాలి కదా. అంటే సహాయం చేసే గుణం లేదా ఆదరించే గుణం అలాగా ఉన్నప్పుడు ఆ హృదయం బట్టి ఈ వ్యక్తి ఎంత నల్లగా ఉన్నా, ఎంత అందంగా, చాలా మంచోడని చెప్తారు. అంతేనా? అంతేగా నువ్వు రూపం చూసి నువ్వు తెల్లగా ఉన్నావు, చాలా అందంగా కనపడు, నీ హృదయం మంచిగా లేకపోతే ఎంత అందంగా ఉంటే ఎలాము? సో హృదయం అందంగా ఉన్నప్పుడే నిజమైన అందం. పై రూపానికి అందంగా కనపడతారు చాలా మంది, మన మంచిగా అందంగా కనపడుతూ కోరుకుంటారు ఎవరైనా సరే. సో హృదయం అందంగా ఉండాలి దేవుడి సన్నిధిలో. రెండోది, చాలా మందికి అందమైన కళ్ళు ఉంటాయి. అబ్బా నీ కళ్ళు ఏమన్నారు పొడుస్తారు కదా, కొన్నింటిలో పొడుస్తున్నారు, మనుషులు అయితే వేరేట్లో పొడుస్తున్నారు. అది వేరేడికైనా చేప కళ్ళ చేప చిన్నగా ఏమో కదా. ఓకే సరే, నాకు తెలియదు మరి ఆడవాళ్ళు ఇదేంతో పొడుస్తున్నా తెలియదు కానీ మరి అందరికి 10 రూపాయలు లేడీస్ అంటారు కాబట్టి మీకు అడుగుతున్నాను. సో అందమైన కళ్ళు ఉంటాయి కానీ చూచే విధానం మాత్రం అసూయి చూపు కదా. కళ్ళు చాలా అందంగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, చాలా అందంగా కనబడతాయి. అబ్బా నీ కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో ఉంటారు, మంచిదే. కానీ నీ కళ్ళు చూసే చూపు మంచిగా ఉండాలి, అసూయతో చూడకూడదు. లేకపోతే నీ కళ్ళు చూస్తే అబ్బా ఆడు కళ్ళు పడ్డదా, బొగ్గు పడ్డదా అన్నారు. సో మనిషి హృదయం, మనిషి అందంగా ఉంటా కాదు కానీ హృదయం అందంగా ఉండాలా. కళ్ళు మంచిగా ఉండమా, అందంగా ఉంటా మంచిదే, కళ్ళు మంచిగా ఉంటా మంచిదే. కానీ మనం చూసే చూపు ఎలా ఉండాలా? మంచిగా ఉండాలి. ఓకే, కొంతమంది అందమైన పెదాలు ఉంటాయి, అబ్బా పెదాలు ఎంత లిప్స్ ఎంత బాగున్నాయి అంటారు కదా. కానీ ఆ పెదాలు వచ్చే మాటలు అంటే మాత్రం భయం, గుండెని బాధ, నొప్పి కదా. భయంకర మాటలు, బూతులు, అబ్బా పెదాలు మంచిగా ఉన్నాయి కానీ ఆ పెదాల నుంచి వచ్చే మాటలు ఎంత అసహ్యం కదా. మంచి పెద్ద అలాగా పెదాలు మంచిగా కానీ పెదాల నుంచి వచ్చే మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి, మనుషుల్ని హాని చేస్తాం. సో ఇది నూతన సంవత్సరం మార్చుకోవాల్సినవి ఇవి. అంతేగాని అబ్బా కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త బట్టలు వేసుకున్నాను, ఇవాళ కొత్త బిర్యానీ తింటారు సరిపోయింది, కొత్త సంవత్సరం అయిపోయింది. అది కాదు సంవత్సరం అంటే. సో చాలా మందికి మంచి ధనం ఉంటుంది, మంచి అభివృద్ధి చెందుంటారు కానీ సహాయం చేసే గుణం. అభివృద్ధి పొందాం, అబ్బా నేను బ్రదర్ నేను దీవించుకుంటాను అంటాడు, నాకు 2 కార్లు ఇచ్చాడు, 3 కార్లు ఇచ్చాడు, అలాగే నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు కానీ సహాయం చేసే గుణం లేదు. సో అందంగా ఉండి అందమైన హృదయం లేకపోయినా, అందమైన కళ్ళు ఉండి చూసే చూపు మంచిగా లేకపోయినా, ఇంకేం చెప్పను, పెదాలు మంచిగా ఉండి నీ పెదాల నుంచి వచ్చే మాటలు ఇతరులు బాధ పెట్టే మాటలు వస్తే, నీ దగ్గర ధనము అభివృద్ధి లేదా దీవెనలు ఉండి ఎవరికి సహాయం చేసే గుణం లేకపోతే ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో వచ్చినా కానీ ప్రయోజనం లేదే. అది నిజమైన నూతన సంవత్సరం అంటే. కొత్త బట్టలు వేసుకున్నావా మంచిదే, కొత్త బంగారం పెట్టుకున్నావా మంచిదే, తలస్నానం చేసావా మంచిదే, అన్ని మంచిదే, కొత్తగా అన్ని మంచిదే. కానీ మన బుద్ధి మాత్రం మారలేదు. హృదయం మార్చబడి, ఆలోచనలు మార్చబడి, మన తలంపులు మార్చబడి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే అది నిజమైన కొత్త సంవత్సరం. అర్థమైందా? యువదకాశంలో ఇక్కడ తిరిగి వెళ్తున్నా మనందరం కూడా ఏం ఆలోచించాలి తెలుసా? ప్రభా కొత్త సంవత్సరంలో రావట్లేదు, నేను క్రొత్తగా మారి వెళ్తున్నాను అని చెప్పాలి. ఏమన్నా క్రొత్తగా మారి మనం కలిసి వెళ్ళాలి. సో దేవుని వాక్యం వచ్చి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏం చెప్పాను నేను? పాత సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి అనే విషయం నేను చెప్తాను, చూడండి జాగ్రత్తగా. అంటే వెనుకనే కూడా మనం మర్చిపోవాలి. ఏమన్నా మన వెనుకేముంది? పాత సంవత్సరం ఉంది, మన వెనుకేముంది?
మీరు ఇక్కడ ఉన్నారు అందరూ? అందరికీ భోజనం సమృద్ధిగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి భోజనం వండుకోవాలి, మళ్ళీ ఏం తెచ్చుకోవాలి అన్న ఆలోచన ఏం పెట్టుకోవద్దు. కొద్దిగా వాటిలో చెప్తాను నేను. ఆ తర్వాత మరి సేవకుడు వస్తాయి, వాకింగ్ కూడా ఇవ్వద్దో చెప్తాను నేను ఎప్పుడైతే. అంటే మరి సమయానికి రాకపోతే ఎవరు కూడా ఇవ్వకూడదు కదా. లేట్ వచ్చినప్పుడు భోజనం దొరుకుతుందా? దొరకదు. సో ఆఖరికి వచ్చిన వాళ్ళకు వాక్యం చెప్పాలన్నా తినాలన్నా దొరకదు. సో సరే, మన వాక్యంలో వెళ్దాం. గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నవి అవి తీయాలా వద్దాం, తీతనే మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాము. లూకాసు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక త్వరగా తీసుకున్నాడే. లూకాసు ఒకటి తీయండి, ఫిలిప్పీయులకు పత్రిక తీయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఒకటి తీసి పెట్టండి. లూకాసు 9వ అధ్యాయం 62వ వచనం. అంటే నేను త్వరగా వెళ్తాను ఇక్కడి నుంచి. లూకాసు 9:62 ఒకటి తీసి పెట్టండి. ఫిలిప్పీ 3:13 తీసుకొని చదివేసాను. ఇప్పుడు ఇది సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుము. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్నవి మరచి. నీ జీవితంలో వెనక జరిగిన సంగతులన్నీ ఉదయకాలంలో మర్చిపోవాలి. వెనుకున్నవన్నీ మార్చాలి. వెనుకున్నవి చాలా ఉన్నాయి కదా. 2020లో భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి, భయంకరమైన కష్టం ఉంది, భయంకర మరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోయి ముందున్న వాటి కొరకే మనము వేగిరిపడి మనం కోరుకు బహుమానం ఉంది. ఆ బహుమానం ఈ 2021లో దేవుడు ఒక బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం మనందరూ కూడా అందుకునే వారుగా ఉండాలి. రెండోది 9:62 చెప్పి లూకాసు వార్త. నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచుచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని. వెనుక తట్టు చూచుచు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రవేశించి ప్రభువా వెనకాల బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని వెనక చూస్తే మాత్రం చదువు. యేసు నాగిటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అక్కడ బహుమానం పొందుకోలేరని చెప్పాడు. అంటే వెనకున్నట్టుకు చూస్తే బహుమానం పొందుకోలేవు, వెనకున్నవి చూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించు. ఇప్పుడు వెనుకున్నవన్నీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదయకాలంలో మర్చిపోవాలి. అంటే వెనుకున్నవన్నీ కూడా మర్చిపోతేనే దేవుడిచ్చే బహుమానం పొందుకుంటాము. వెనుకున్నవన్నీ మర్చిపోతేనే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. సరే, ఏమేమి ఉన్నాయి మన జీవితంలో అంటే లూకాసు వార్తలో మార్కు వార్త 8:33 చూస్తే ఒకసారి చూడండి. మార్కు వార్త 8:33. లూకాసు వార్త 8వ అధ్యాయం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము. సాతాను నీ హృదయం వరకు నిలబడి చేశాడు. గడిచిన కాలంలో సాతాను నీ హృదయంలో ఉన్నాడు. పాపము నిన్ను ప్రేరేపించింది, లోకము నిన్ను ప్రేరేపించింది, సాతాను నిన్ను ప్రేరేపించాడు. నీలో ఉన్న సాతాను ఏం చెప్తున్నాడు? ఇప్పుడు వెనుకకి పొమ్ము. సాతాను క్యారీ చేయడం లేదుగా. 2020 అయిపోయింది, 2021లో మనం ప్రవేశిస్తున్నాం. సాతాను ఏమన్నా మనం వెనుకకి పో. ఎంతవరకు నీలో సాతాను ఉండడేమో. అబద్ధాల చేత, దొంగతనం చేత, మోసం చేత, చెడు వ్యసనాల చేత, చెడు చూపు చేత, లోక సంబంధమైన ఆశల చేత నీవుడు సాతాను నింపబడితే సాతాను విడిచిపోయి ఏం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు 2021లో ఏం చెప్తాడు? సాతానా వెనుకకి పో. 2020కి పో. 2022లో రావడానికి వీల్లేదు. ఆమేన్. గడిచిన కాలంలో ఎవరైనా నీ జీవితంలో సాతాను ఉన్నాడు. నీ జీవితంలో సాతాను తీసేయాలి. రెండో మాట చెప్తున్నా చూడండి. కీర్తన గ్రంథం 18:40. కీర్తన గ్రంథం 18:40. కీర్తన గ్రంథం 18:40. త్వరగా నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసి వెనుకకు మల్ల చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. ఇక్కడ రెండో మాట కానీ చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పాను? మీరు విన్నట్టుండి మీరు మనసులో ఎక్కడో లేకపోతే మాత్రం కష్టం. మన గడిచిన సంవత్సరంలో మన జీవితంలో ఏమున్నాయి? మొదటిది సాతాను ఉన్నాడు, రెండవది శత్రువులు ఉన్నారు,
రెండోది ఏమన్నారట? శత్రువులు ఉన్నారు. మన జీవితంలో అనేక మంది శత్రువులు ఉన్నారు కదా. శత్రువులు అందరూ కూడా ఏం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు? వెనకకి పొమ్ము. మనొకసారి చదువు మాటని 19వ అధ్యాయము 4వ వచనం. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి. నన్ను ద్వేషించే వారిని నిర్మూలన చేస్తుంది. మనకి శత్రువులు లేని అనుకోవద్దు. మన చాలా మంది శత్రువులు ఉన్నారు, ఈ లోకంలో శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరూ కూడా దేవుడు ఏం చేస్తాడట? వెనుకకు పంపిస్తున్నాడు. 2020లో సాతాను నీ జీవితంలో ఉన్నాడేమో వెనుక పంపిస్తున్నాడు. 2020లో గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో శత్రువులు ఉన్నారేమో వారిని దేవుడు ఏం చేస్తాడు? వెనుకకు పంపిస్తున్నాడు. మూడవది నేను చెప్తున్నాను చూడండి. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. త్వరగా బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళ దేవుని మందసమును మాట అతడు పలకగా ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. మన వెనుక ఏముంది? మరణం ఉంది. వెనకేముంది? మరణం ఉంది. గడిచిన కాలంలో 2020లో ఏముంది? మరణము ఉంది. ఈ 2020లో మన గడిచిన కాలంలో ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మొదటిగా ఏముంది? సాతాను ఉన్నాడు. రెండవది ఏముంది? శత్రువులు ఉన్నారు. మూడోది ఏముంది? మరణం ఉంది. గడిచిన కాలంలో ఈ 3 మన జీవితంలో ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో 2020లో వచ్చిన మనమందరం కూడా ఇప్పుడు ఏం చెప్పాలి తెలుసా? సాతాండా వెనక్కి పో. శత్రువులారా మీరు వెనక్కి పోండి. మరణమా వెనక్కి పో. ఈ 3 మనల్ని ఏలుబడి చేసినాయి 2020లో. గడిచిన కాలంలో నీలో శత్రువులు ఉన్నారు, నీలో సాతానుడు ఉన్నాడు, నీలో మరణం ఉంది. అవన్నీ కూడా 2021లో నుంచి క్యారీ చేయడానికి వీలు లేదు. 2021లో ఎవరు కూడా తీసుకురావడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా గడిచిన కాలంలో 2020లో విడిచిపెట్టాలి. అది నూతన సంవత్సరం ప్రవేశించుకోండి. మనం కొత్త బట్టలు కట్టుకున్నాం, కొత్త ఏదో చేసుకుని మనం కొత్త సంవత్సరం జరుపుకుంటామని నూతన సంవత్సరం అని 2021 అని ఆనందించడం కాదు. కానీ మన బ్రతుకులో ఉన్నవన్నీ కూడా తీసేస్తే అది నూతన హృదయం. మరణము తప్పించుట యెహోవా వశం. 2020లో ఎంత మంది మరణాన్ని అంచుల నుంచి దేవుడితో లాగాడు తెలుసా? 2020లో మన ముందు, మన కళ్ళ ముందు అనేక మంది మరణించారు. 17 లక్షల మంది చనిపోయారండి 2020లో. అఫీషియల్ కౌంట్ అంటే గవర్నమెంట్ కి లెక్క. ఇది గవర్నమెంట్ కి లెక్క లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? 2020లో ఇన్ని లక్షల మంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? ఒక 50 మంది ఉంటారు. 50 మంది చూస్తేనే ఈ హాల్ పట్టలేదు. 20 లక్షల మంది శవాలు కుప్పలుగా పడి ఉంటే ఎంత భయంకర పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆ మరణము మనకు రావాల్సిన మరణాన్ని దేవుడు చేయడు, తప్పించి లాగి మనకు సురక్షితంగా ఉంచాడు. 2022 చూడకుండా అనేక మంది మరణించాడు. మరణం తప్పించడా యెహోవా వశం. 2020లో నీలో ఏమేమి ఏలుబడి చేసింది? సాతాను ఏలుబడి చేశాడు. ఏమి ఏలుబడి చేసింది? శత్రువులు ఏలుబడి చేశాడు. ఏమి ఏలుబడి చేసింది? మరణం ఏలుబడి చేసింది. 2020కి అవన్నిటిని మనం స్వస్థ చెప్పి 2021లో ప్రభువా మరి 2021లో నేను ఇవన్నీ విడిచిపెట్టి ఎలా జీవించాలనుకుంటే మరి ఏం చేయాలి 2021లో మనం చూద్దాం. మరి ఏముంటాయే మనం ఈ 2021 జయిస్తాం. 2021లో మనం ఆశీర్వాదం పొందుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఏమని చూసాం? పాత సంవత్సరంలో ఏం చూసాం? సాతాను చూసాం. సాతాను ఏలుబడి మన మీద ఉంది. రెండోది ఏం చూసాం? శత్రువులు మనం చూసాం. మూడోది ఏం చూసాం? మరణం చూసాం. ఈ పాత సంవత్సరంలో ఇవన్నిటికి స్వస్థ చెప్పి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి, నూతన సంవత్సరంలో ఎలా ఉంటే మనం ఆశ్రయించబడతాం, నూతన సంవత్సరంలో ఎలా ఉంటే దీవించబడతాం, ఏమి సిద్ధపడి ఉండాలనే విషయాన్ని మనం ఉదయ కలసంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం.
కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఇక్కడ మొట్టమొదటి మాట 2021లో ప్రవేశించి మనం అందరం కూడా ఏం చెప్పంటే దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. మన సాతాను ఏలుబడి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. మన సేవకు సిద్ధపడతా ఉంటాం కదా. ఒక వివాహానికి వెళ్ళాలన్నప్పుడు, ఒక ఉద్యోగంకి వెళ్ళాలన్నప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు చాలా సిద్ధపడి వెళ్తాం. కానీ నూతన సంవత్సరంలో 2021లో దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. ఏంటి దేవుడి చిత్తం? మనం అందరం వాగ్దానం తీసుకున్నాం. వాగ్దానం అందరూ తీసుకున్నారా లేదా? 2021కి సంబంధించిన వాగ్దానం అందరం కూడా తీసుకున్నాం. ఆ వాగ్దానం తీసుకున్న వెళ్ళేటప్పుడు వాగ్దానాలు ఉన్నాయి. మీరు అందరూ కూడా వాగ్దానం తీసుకుని వెళ్ళండి. ఆ వాగ్దానం పట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం ఈ సంవత్సరంలో దేవుడు నెరవేరుస్తాడు అని విశ్వసించి నమ్మాలి. చాలా మంది వాగ్దానం తీసుకుంటారు కానీ పక్కన పడేస్తారు, ఏదో తీసుకోగలిగి తీసుకుంటారు. నేను 7 సంవత్సరాల వాగ్దానాలు ప్రతిరోజు నా ప్రేయర్లో జ్ఞాపకం రిమైండ్ చేస్తూ ఉంటాను. నేను ప్రేయర్ చేసినప్పుడు 7 సంవత్సరాల వాగ్దానాలు, ప్రతి సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకుని ప్రతిరోజు ఇవాళ ఈ సంవత్సరం వాగ్దానం, అలాగే గడిచిన 7 సంవత్సరాల వాగ్దానాలు పట్టుకుని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ వాగ్దానాలు ఒకవేళ వాగ్దానం నెరవేర్చబడితే ఆ వాగ్దానం మళ్ళీ నెరవేర్చబడుతుంది. సో ఇక్కడ ఈ 2021లో మొట్టమొదటిగా మనం చేయవలసిన మాట ఏంటి తెలుసా? చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. మనకు తెలియదు 2021లో దేవుడు రాబోతుందేమో. సిద్ధపడి ఉన్నామా? దేవుని చిత్తాన్ని మనం చూస్తూ ఉన్నామా? మన చిత్తానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తపెట్టి అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. 10 ఆజ్ఞలు నీ జీవితంలో ఉండాలి. నిన్ను పొరుగు అని ప్రేమించాలి. ఎంతమంది మనం ప్రేమిస్తాం? నాకు కొత్త చట్టం ఉందనుకో, లేనోడు కొత్త చట్టం కూడా ఇస్తారా కదా. నిన్ను మరి నీ పొరుగు ప్రేమించడం అది. సో దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం చేస్తుంది. రెండవది ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఏమేమి సిద్ధపడి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో విషయం జ్ఞాపకం తీసుకుంటాం. మనం దేవుని యొక్క మందిరానికి సిద్ధపడి వస్తున్నాం, మంచిదే. దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని మనం సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలి. దేవుని చిత్తానుసారం పెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో జీవించాలి. అవి దేవుని చిత్తం. లోకాల చిత్తానుసారంగా మనం జీవించడానికి వీల్లేదు. దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు 2021లో ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. సో రెండో విషయం మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుట 2021లో దేవుని సన్నిధిలో కనబడటానికంట సిద్ధపడి ఉండాలంట. ఆమేన్. ఒకసారి మీ చేతులు ఎంతమంది దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉంటామని చేతులు ప్రతి ఆదరణ రావాలి. చేయొద్దు సిద్ధపడి మీరు రాలేదంటే మాత్రం దేవుడికి ఆ లెక్క చెప్పాలి. అంటే ఎవరారా? అంటే దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడి ఉండాలి. మొదటిది ఏం చెప్పాను? 2021లో ఏ సిద్ధపడి ఉండాలా? దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలా. రెండవది దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడి ఉండాలి. మనం కనబడాలి. ఎక్కడ కనబడాలి? దేవుని యొక్క మందిరంలో కనబడాలి. దావీదు మహారాజు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో నేను ఉండటం నాకు ఆశీర్వాదకరం. యెహోవా ప్రజలను అక్కడికి వచ్చి చెప్తాడు దేవుని సన్నిధికి వెళ్దామని చెప్తే 122వ కీర్తన ఒకసారి ఆ మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పాడు, నేను సంతోషించి తిని. దేవుని యొక్క మందిరానికి వెళ్దామని ఎవరైనా మీతో చెప్తే మీరు ఏం చేయాలన్నా? సంతోషించి వారితో కూడా మన దేవుని యొక్క మందిరం నడిపించాలి. రెండవ మాట ఏం చెప్తాడంటే నూతన సంవత్సరంలో దేవుని యొక్క మందిరంలో మనం దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి సిద్ధపడి ఉండాలి. ఆదివారం వచ్చిందంటే ఏ పని పెట్టుకోకూడదు. ఆదివారం 1 లక్ష రూపాయలు ఇచ్చినా కానీ ఆ పని మనం చేయకూడదు. మా భార్య ఇదే కమిట్మెంట్ తో ఒక షాప్ రన్ చేసినప్పుడు ఆదివారం నాడు ఎంత బిజినెస్ అయినా నేను రాను, తీను, ఓపెన్ చేయను అని చెప్పింది. ఆ రోజు 1 లక్ష రూపాయల బిజినెస్ అయినా నేను తీను అని చెప్పింది. దేవుడు అలాగే ఆశ్రయించాడు. ఆ రోజు ఒకవేళ ఆదివారం దేవుని యొక్క మందిరంలో కనబడితే
దేవుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రెండింతలుగా మనకు అనుగ్రహిస్తాడు. చాలా మంది ఈ రోజుల్లో ఆదివారం పనికి వెళ్ళకపోతే ఎలా బ్రదర్, ఆదివారం బయటకు వెళ్ళకపోతే ఎలా బతకాలి అని ఎన్నో సాకులు చెప్తారు. దేవుడు 6 రోజుల నుంచి ఆపించాడు కదా, 7వ రోజు దేవుడి యొక్క మందిరంలో కనబడతాయి. ఒక 6 రోజుల్లో ఒక రోజు దేవుడు నిన్ను మర్చిపోతే మనం ఎలా అయిపోతాం? జీవోత్సవంగా పడి ఉంటాం. 6 రోజులు లోకంలో జీవించాం, ఒక రోజు దేవుళ్ళు గడపలేమా, దేవుడి సన్నిధిలో గడపలేమా? రెండవది ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలా. ఒకటి మాట ఏం చెప్పాను, దేవుని సిద్ధానుసారంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉండాలా. రెండవది దేవుని సన్నిధిలో కడపడడానికి సిద్ధపడి ఉండాలి. నా జీవితంలో ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఉదయకాలం నా జీవితంలో ఎంత పని వచ్చినా, ఎంత ఇంపార్టెంట్ వచ్చినా ముందు దేవుని యొక్క సన్నిధిలోనే కనబడి, దేవుని సన్నిధిలో సిద్ధపడి, దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు నేను వెళ్తాను. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. 2021లో ఇవన్నీ చూడకూడదు అంటే 2021లో ఆయన మనం దీవించబడంటే అంటే 2020లో ఏవైతే ఉన్నాయో అవి 2021లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని చిత్తానుసారంగా నడవాలి. రెండోది ఏం చెప్తాడు, చెప్పడం వరకు నా బాధ్యత. ఫస్ట్ దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి దేవుని యొక్క మందిరంలో ఉండాలి. నన్ను చూస్తున్నట్టే ఉంటారు అందరూ, కానీ అక్కడెక్కడో ఆలోచిస్తారు ఎప్పుడు ముగిస్తాడో ఆకలిస్తుంది. 2:30 అయిపోయింది, కింద బిర్యానీ పెట్టారా లేదా, మాకు అందరికి దొరుకుతుందా లేదా, అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అందరికి సంతృప్తి పెట్టారంటే అది కంగారు పడద్దు. సో మనము 2020లో చాలా భయంకర పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే మనం మారకపోతే మరణపు అంచుల వరకు వెళ్ళి మనం తిరిగి వచ్చాం. నీ పక్కన ఉన్నవాడికి, నీలో ఉన్నవాడికి, దేశంలో మన చైనాలో అనుకున్నాం, చైనాలో ఉంది వైరస్ అనుకున్నాం, చైనాలో వచ్చింది కరోనా అనుకున్నాం, నీ ఇంటి గడప వరకు వచ్చింది. మరణం ఎక్కడో వచ్చింది అనుకోవద్దు, రేపు నీ నీ గుమ్మం వరకు మరణం వస్తుంది. 2020లో వచ్చిన మరణం 2021లో రాదని గ్యారెంటీ లేదు. కానీ మనం ఎలా ఉండాలట, దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలా. దేవుని యొక్క మందిరం కొరకు సిద్ధపడి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కనబడడానికి సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క మందిరం మనకు కనబడాలి. రాజు అండి దావీదు, ఎన్ని పనులు ఉంటాయి, ఎంత రాజ్యం, ఎంత సైన్యం, ఎంత ప్రజలు. కానీ ఏం చెప్పాడంటే జనుడు ఏం చెప్పాడట, దేవుని యొక్క మందిరం కలవంటే సంతోషించాడట. ఆ సంతోషం నీలో రావట్లేదంటే నువ్వు లోకంలో ఉన్నావు. దేవుని మందిరంకి వెళ్తున్న జనుడు నాతో నేను సంతోషించింది. దేవుని యొక్క మందిరం కనబడడానికి సంతోషించాలా. ప్రభా 6 దినాలు నేను లోకంలో ఉన్నాను, లోకంలో వైరస్ ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో మరణం ఉంది, లోకంలో శాపం ఉంది, అవన్నిటిని తప్పించి ఈ దినం నీ యొక్క మందిరాన్ని నన్ను నడిపించామని దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడాలి. 2021లో మనం అందరం కనబడదామా లేదా? దేవుని యొక్క మందిరంలో కనబడతాము. 2021లో మన చేతులతో దేవుని స్తుతిద్దాం, చేతులతో కనబడాలి దేవుని యొక్క మందిరంలో. 3వ విషయం నేను చెప్తున్నాను, 2వ తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులకు కొరకొరకుడు రాకినట్లు. 2వ తిమోతి 3:16 సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండిన చాలు. సత్కార్యము అంటే మంచి పని. నేను చెప్తున్నా, ప్రతి మంచి పనికి సిద్ధపడి ఉండాలట. 3వదిగా మొదటిగా ఏం చెప్పము, నేను అడుగుతాను మీరు మర్చిపోతే అదే చెప్తాను, మళ్ళీ గుర్తు చేస్తా ఉంటాను, మళ్ళీ పసుకెళ్తా ఉంటాను. దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలా. 2వది దేవుని సన్నిధిలో కనబడటకు సిద్ధపడి ఉండాలా. 3వది ప్రతి మంచి పని చేయడానికి సిద్ధపడి ఉండాలి. భాస్కర్ లేచి సోమవారం గారు మన సంఘంలో భోజనం పెడతామని చెప్తే ఏం చెప్పాలి, బ్రదర్ నేను మంచి పని సిద్ధంగా నేను ఉన్నాను. ప్రతి మంచి విధవాళ్ళకి సీట్లు పంచుతున్నాం, బ్రదర్ నేనున్నాను. బయటికి వెళ్ళి సువార్త చేద్దాం, బ్రదర్ నేనున్నాను. అవన్నీ మంచి పనులు. బ్రదర్ మొత్తం వస్తారా మన లోకంలో చెప్పే మాటలు కదా. తాగోడు అంటే సాహసం కావాలంట. మంచి మనం మీరు చూసారు లేదు కదా, తాగోడు నేను చూసాను చాలా మంది కూర్చుంటాడు, ఆడు తాగుతున్నాడు, కొంచెం వేసుకుంటాడు. అంటే వాడు తాగుతాడు, వాడు కూడా తాగుపెట్టుతున్నాడు, అంటే సంతోషం వాడికి.
అంటే వాడు వీటితో పాటు ఆడు కూడా ఎక్కువ తాగాలి. కానీ మనం మంచి పని చేయడానికి నేను ఇస్తున్నాను అది కూడా చేయడానికి ప్రోత్సహించాం కదా. ప్రతి సత్కార్యం కూడా ఏం చేయాలంట, సిద్ధపడి ఉండాలి. మూడవదిగా ఈ 2021లో ఏం చేయాలంటే ఏం నేర్చుకున్నాం మనం, ప్రతి మంచి పనికి ప్రతి సత్కారానికి సిద్ధపడి ఉండాలి. ఒకరోజు అంట ఒక ఊర్లో మహాసభ జరుగుతుందంట. మీరు కొంచెం డైవర్ట్ అవుతున్నారు, నేను ఒక స్టోరీ చెప్తే జాగ్రత్తగా. స్టోరీ అంటే బాగా వింటాను, వాకింగ్ అంటే స్టోరీ బాగా వింటాను. మీ నాటి నాకు బాగా తెలిసిపోయింది. సో ఒక ఊర్లో మహాసభలు జరుగుతున్నాయట. మా ఊర్లో మా చిన్నప్పుడు మా నాన్నగారు మాకు సైకిల్, మా నాన్నగారు సైకిల్ ఉండేది, ఒక పొట్టు ఉండేది సైకిల్కి. దాంట్లో బైబిల్ వేసుకుని నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని మా నాన్నగారు నాకు ఒక డైరీ ఒక బుక్ ఇచ్చేవాడు. సో ఆ సైకిల్ ఎక్కించి తీసుకెళ్ళిపోయాడు. 3 రోజులు మహాసభలు జరుగుతుండేది. ఆ 3 రోజులు కూడా అక్కడే భోజనం పెడతారు, అక్కడే పడుకోవాలి, అక్కడే స్నానాలు చేయాలి, ఇంటికి వస్తకూడదు 3 రోజులు కూడా. ఈ మహాసభ మీరైతే ఇక్కడ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో శుభ్రంగా రిలాక్స్ టీవీ పెట్టుకుని వెళ్తారు. కానీ 3 రోజులు మహాసభ చెప్పినప్పుడు అలా ఉండదు. ప్రార్థనే ప్రార్థన, వాక్యమే వాక్యం, అట్లనే ఉంటుంది. ఆ పరలోకంలో ఉన్నట్టు ఉండదు. మిమ్మల్ని ఒకసారి తీసుకుని మహాసభలకి అలా ఇంకా లోకం మర్చిపోతాం. అలా లోకం మీద ఏముండదు, ఆ పాటలు కానీ, ఆ ఉద్యమం కానీ, ఆ సంతోషం కానీ, అలా లోకం ఉద్ధరిస్తుంది అలా. సో ఈ 3 రోజులు ఒక ఊర్లో మహాసభ జరుగుతున్నాయి. 3 రోజులు అక్కడ అనేక మంది ప్రజలు వచ్చారు. అక్కడ ప్రజలు వచ్చినప్పుడు అక్కడ మంచి టెంట్లు వేస్తారు. కింద ఆ రోజుల్లో చిన్నప్పుడు అయితే గడ్డేసేవారు కూర్చోడానికి, ఇలాంటి కార్పెట్ కూడా వేసేవారు కాదు. సో మీ కింద కూర్చునే వాళ్ళు మంచిగా. సేవకులు అనేక మంది సేవకులు వచ్చారు చాలా దూరం నుంచి. ఆ సేవకులు వచ్చినప్పుడు అక్కడ మరి మంచి పరిచర్య, ఉదయం సాయంకాలం మంచి వాక్యం అందించబడుతుంది, ప్రార్థన పాటలు పాడుతూ ఉంటారు, ఉద్యమం ఉంటుంది, సంతోషం, ఆ వాయిద్యాలతో చాలా సంతోషం ఉంటుంది. పరలోకం దిగి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. ఆత్మలో అంత సంతోషిస్తామాట. ఆ భూమి మీద అంత అనుకుంటే పరలోకం ఇంకా సంతోషం ఉంటుంది కదా. సో అక్కడ 3 రోజుల మహాసభలకి అనేక మంది ప్రజలు ఆహ్వానించబడ్డారు. అనేక మంది ప్రజలు తండోపతండలకు వచ్చారు. సేవకులు అనేక మంది వచ్చారు. ఆ సేవకుడు ప్రసంగం ప్రారంభించాడు, వాక్యం బోధిస్తున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత భోజనానికి సిద్ధం కదా. ప్రతి విశ్వాసకి మన సంఘంలో విశ్వాసులకి మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉండాలి. ఏముండాలా? మీటింగ్ తర్వాత ఈటింగ్ లేకుండా మీటింగ్ ఉండదు అసలు మన దగ్గర క్రైస్తవులకి కదా. మీటింగ్ ఉందని చెప్పంటే బ్రదర్ ఈటింగ్ ఉందని అడుగుతుంది. ఈటింగ్ లేకుండా మీటింగ్ ఏమి ఉండదు క్రైస్తవులకి. సో ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రార్థనలు అయిపోయిన తర్వాత మంచి చికెన్ తో మంచి ఆ స్మెల్ తో వీళ్ళకందరూ ఎప్పుడు ముగిస్తాడా పాస్టర్ చెప్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా చాలాసార్లు మనకు ప్రార్థన అవుతున్నప్పుడు కింద నుంచి మసాలా స్మెల్ వస్తుంటాయి, బిర్యానీ స్మెల్ వస్తుంటది. అబ్బా పాస్టర్ ముగిస్తే బాగుంది, ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నాం అనుకుంటున్నాను కదా. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ ప్రార్థన అయినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం సిద్ధపడ్డారు. అందరూ భోజనం అయిన తర్వాత మరి అక్కడ లైన్ లో కూర్చోబెడతారు, భోజనంలో వడ్డిస్తూ ఉంటారు, అక్కడ ఇస్త్రాకులు వేస్తారు. ఎవరి పనులు తీసుకుంటే పోతుంటారు. ఒక టీం ఉంటుంది, అన్నం పెట్టుకుంటూ పోతాడు, కోరేసుకుని పోతుంటాడు, నీళ్ళు పెట్టుకుంటూ పోతాడు. అలాగా చేసుకుని ఎవడ పని వాడు చేసుకుంటూ పోతుంటాడు. సో అక్కడ ఒక వ్యక్తి ఇస్త్రాకులు ఎత్తున్నాడట, ఒక గప్పటికి వస్తున్నాడట. తినే తర్వాత ఆకులన్నీ కూడా గప్పలు వేసుకుని తీసుకుని దూరంగా తీసుకెళ్లి ఒక పొట్ట పెద్ద గప్ప దాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేస్తా ఉన్నాడట. ఇస్త్రాకులన్నీ తినాలంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. దాంట్లో ఎగ్గులు అన్నం, రసం, సాంబారు, చికెన్ ముక్కలు మిగిలిపోయి అన్ని చెత్త తీసుకుని పాపం ఆ గప్పలు వేసుకుని అక్కడున్నాడు. ఆ వ్యక్తి తీసుకెళ్లి దూరంగా వెళ్ళి పడేస్తా ఉన్నాడు. అందరూ వింటారు లేదా? స్టోరీ చెప్తారా మళ్ళీ? ఓకే, ఈ స్టోరీ చెప్తారు. సో ఇక్కడ అతను తీసుకెళ్ళి పడుతుంటే ఈ ఒక సేవకుడు గమనిస్తా ఉన్నాడు అతన్ని. అరే ఇతను భలే యాక్టివ్గా పనిచేస్తున్నాడు, స్టాకులు చేస్తున్నాడు అని. అలాగే 3 రోజుల సభలో కూడా అతను ఇస్త్రాకులు ఎత్తేస్తున్నాడంట, తీసుకెళ్తున్నాడంట, పడేస్తున్నాడంట. వాళ్ళ పని పని వచ్చేస్తున్నాడంట, ఇస్త్రాకులు ఎత్తున్నాడంట, తీసుకెళ్ళి పడేస్తున్నాడంట. అయితే ఆ సేవకుడు చూసాడట, అరే భలే పనిచేస్తున్నాడు వ్యక్తి అనుకుని విడిచిపెట్టాడట. అక్కడ స్థానిక సంఘ కాపరి 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ సంఘ కాపరి సేవకులతో మాట్లాడుతూ ఆ వ్యక్తిని పిలిచాడట. ఎవరో వ్యక్తిని వడ్డించోడు పిల్లలేదంట, భోజనాలు వడ్డించినోడు, అన్నం వడ్డించినోడు, కూరలు వడ్డించినోడు, రసం వడ్డించినోడు లేదు కానీ ఆ ఇస్త్రాకులు వడ్డించినోడు పిలిచాడట. ఆ స్థానిక సంఘ ఇలా సోమవారం మహాసభలు ఏర్పాటు చేస్తే అక్కడ ఎవరైతే ఆకలితో పిలిచాడట. స్థానిక సంఘానికి చెప్తున్నాడట, అయ్యా ఈయన ఎవరో మీకు తెలుసు అంటే ఈ సేవకుడు అనుకుంటాడట, అరే 3 రోజులు ఆకలితోడే కదా అనుకున్నాడట. అయితే ఆ సేవకుడు చెప్తున్నాడట, అయ్యా ఈయన మా సంఘానికి వచ్చిన తర్వాత మా సంఘం ఆశ్రయించబడింది. ఇది మా సంఘంకి వచ్చిన తర్వాత మా సంఘము క్రమశిక్షణలోకి వచ్చింది. అయ్యా ఏంటి ఈ ఆకలితో కూడా అని ఈ సేవకుడు అనుకుంటాడట. ఆ స్థానిక సంఘం అన్నాడట, అయ్యా ఈయన ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్, గవర్నమెంట్ అధికారి. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆకలి ఎత్తుతున్నాడు.
ఇస్త్రాకులు ఎత్తుతున్నాడు. మహాసభల్లో అనేక మంది ఏదైతే చేయడమని పనో ఆ పని నేర్చుకుని ఒక ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్, గవర్నమెంట్ అధికారి వేసినట్టు తెలుసా ఇస్త్రాకులు. నువ్వు నేను తిన్న 8 కిలోలు ఎత్తి ఆ బుట్లో వేసి తీసుకెళ్లి దూరంగా పడేస్తున్నాను. ఆ సేవకుడు చెప్తున్నాడు, కాబట్టి అది ముందు చెప్తున్నాడ, అయ్యా ఈయన మా సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో క్రమశిక్షణ వచ్చింది, అందరూ సమయానికి వస్తున్నారు. ఈయన ఎంఆర్ఓ ఏంటంట 9:30 సంఘం అంటే 9:00 వచ్చి కూర్చున్నాడట. ఎంఆర్ఓ 9:00 వస్తున్నాడు, మరణంగా పోతాయని చెప్పేసి ఆ విశ్వాసంతో పరిగెట్టుకు వస్తున్నాడట. సంఘంలో ఆయన కూడుకులు ఏంటంటే అనేకమైన ఆయన సరఫరా చేస్తున్నాడట. బియ్యం కలిత బియ్యం, చికెన్ కలిత చికెన్, ఏం కలిత అవన్నీ సరఫరా చేస్తున్నాడు. కానీ ఆయన వెనకాల నుండి మొత్తం వేసి వస్తున్నాడు. ఆయన పేరు ఎప్పుడు కూడా బయట రావడానికి ఇష్టపడ్డాడు. ఎవరయ్యా అంటే అదే ఎంఆర్ఓ. ఒక ఎంఆర్ఓ తగ్గించుకుని ఆకులు ఎత్తుతున్నాడు. ఆయన చెప్తున్న మాట తెలుసా, ఈ వ్యక్తి మా సంఘానికి వచ్చిన తర్వాత మా సంఘము దీవించబడ్డది. ఈ వ్యక్తి మా సంఘానికి వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ వచ్చింది. ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేమందరం ఎవడో నేర్చుకున్నాము అని ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాడు. మన గురించి ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడా, అయ్యా ఈ వ్యక్తి మా సంఘానికి వచ్చిన తర్వాత ఈ సంఘంలో క్రమశిక్షణ వచ్చింది. అయ్యా ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మా సంఘంలో ఎవరు నేర్చుకున్నారు. అయ్యా ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మా సంఘము దీవించబడని ఎవరైనా మన గురించి ఎవరైనా చెప్తున్నారా? ఏ వ్యక్తి అయినా మీ గురించి మనం చెప్తున్నారా? 2021లో మనం ఏం చేయాలి తెలుసా, మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఒక ఎంఆర్ఓ అంత తగ్గించుకుని చేస్తే నువ్వు నేను ఎంత, మన ఉద్యోగం ఎంత, మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత, మన జీతం ఎంత, మనలో తగ్గింపు ఉందా? సేవకుడు నువ్వేం చేస్తున్నావు? ఉదయకాలం సేవకుడే సంఘం వచ్చి ఆ కార్పెట్లు వేసుకుని ఆ సంఘంలో కుర్చీలు తుడుచుకుని, మీరు వచ్చే కుర్చీ, మీరు కూర్చునే కుర్చీ సేవకుడు బట్ట తీసుకుని తుడితే సేవకుడు ఆశీర్వాదమా మీకు ఆశీర్వాదమా? ఒక తీర్మానం ఈ ఉదయకాలం తీసుకోవాలి. నేను ఉదయకాలం వెళ్తాను, దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తాను, పరిచయం చేస్తాను. కుర్చీలు తుడిచే పని ఉందా? బాత్రూమ్ కడిగే పని ఉందా? కార్పెట్ వేసే పని ఉందా? ఏం చేసే పని ఉన్నా కానీ 2021లో సేవకుడికి సహకారిగా నిలబడతానని ఒక గొప్ప తీర్మానం ఉదయకాలం తిరిగాను. ఒక ఎంఆర్ఓ దీవించబడ్డ కారణం ఆయన తగ్గింపు. నీలో ఉన్న తగ్గింపు 2021లో ఆ తగ్గింపు నీలో రావాలి. ఆ 2021లో నీ ఆ తగ్గింపు వస్తే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు. మూడోది చెప్పాను, ప్రతి మంచి పనికి మనం సిద్ధపడి ఉండాలి. మొదటి దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో కనపడాలా? 2 మాట, దేవుని చిత్తానుసారంగా సిద్ధపడి ఉండాలా. దేవుని చిత్తాన్ని గ్రహించాలి. లోక చిత్తానుసారం కాదు, మనం దేవుని చిత్తానుసారంగా గ్రహించి నడవాలి. రెండోది దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడి ఉండాలి. నీకు 1,00,000 రూపాయలు కానీ వద్దు బ్రదర్, నేను దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని ఆయుష్ నీకు 1,00,000 రూపాయలు సంపాదించి ప్రాణపోవడం ఏ ప్రయోజనం? 1,00,000 రూపాయలు తీసుకోవడం బయటకు వెళ్తే యాక్సిడెంట్ అయ్యి సరిపోతే ఏ ప్రయోజనం? 1,00,000 రూపాయలు తీసుకోకుండా పైపోయావు. దేవుని సన్నిధిలో కనపడి సిద్ధపడి ఉంటా, దేవుని నిన్ను ఆశ్రయిస్తాడు. మూడోది చెప్పా, ప్రతి మంచి పనికి, ప్రతి సత్కారానికి సిద్ధపడి ఉండాలి. ఒక సేవకుడు నిలబడి, అయ్యా సంఘానికి ఇది చేస్తామంటే, నేనున్నాను బ్రదర్, నేనున్నాను పాస్టర్, నీకు నేను సహకారం ఉన్నాను. 2021లో ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఈ 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25 అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 25:10. మత్తయి సువార్త 25 అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అక్కడ సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి పోయారు. జాగ్రత్తగా ఇంటి అందరూ స్టోరీ చెప్పినప్పుడు జాగ్రత్తగా వాక్యం చెప్పినప్పుడు అటు వెళ్ళిపోతారు. ఇటు రైట్. 4వ అంశం వచ్చాక నేను ముగించేస్తున్నాను. 4వ అంశంలోకి వచ్చినప్పుడు మరొకసారి చదవమని 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు
ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. నాలుగో విషయం ఏంటంటే రాకడలో ఎత్తబడ్డకు సిద్ధంగా ఉండాలి. 20వ అధ్యాయం మొదటి నుంచి చదివితే 2 గ్రూపులు కనపడతాయి. కన్యకులు కనపడతారు. చూడడానికి అందరూ కొత్త బట్టలు వేసి వచ్చారు. అందరూ పరిశుద్ధులే, అందరూ నీతిమంతులే. ఎవరు సిద్ధపడ్డారో మాకు తెలియదు. ఇక్కడ అందరూ మంచిగా ఉన్నారు. చూడడానికి అందరూ దేవదూతల్లాగా ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఎంతమంది సిద్ధపడుతున్నారండి? 5 మాత్రమే సిద్ధపడ్డారు. 5 మాత్రం సిద్ధపడు లేదు. అక్కడ దేవుని రాకడ కొరకు మనం అందరం కూడా ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఓ సంగమా, ఓ కుమార్తె, కుమారుడా, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉన్నామా? నువ్వు అన్ని విషయాలు సిద్ధపడి ఉన్నావు, మంచిదే. ఈ లోకంలో బాగా సిద్ధపడి ఉన్నావేమో, మంచిదే. కానీ దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండకపోతే నువ్వు లోపలికి లేక పరలోకానికి ఎత్తబడనే. 2021లో మనకు తెలియదు దేవుని రాకడ రావచ్చేమో. 2020లో ఎన్నో శ్రమలు చూసాం. 2021లో దేవుడు రావచ్చేమో. దేవుడు రాకడ సమీపం ఉందేమో. రాకడ వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నావా? ఎత్తబడతా సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఉదయకాల సమయంలో సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళాలంటే చాలా సిద్ధపడతాం. ఒక విందుకి వెళ్ళాలంటే, ఒక వివాహానికి వెళ్ళాలంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఒక దేనికైనా వెళ్ళాలంటే మనం చాలా సిద్ధపాటు కదా. ఈ రోజుల్లో మ్యాచింగ్ మాస్క్ కూడా వచ్చింది లేడీస్కి. మ్యాచింగ్ బ్లౌజ్, మ్యాచింగ్ సారీ, మ్యాచింగ్ ఈ చెవులీలు, మ్యాచింగ్ తల కూడా కలర్ చేయాలి. అదే కలర్ అన్ని చాలా సిద్ధపడి వెళ్తారు కదా. సో మరి దేవుని యొక్క మొదటి కూడా మన హృదయం సిద్ధపడి ఉందా? మన హృదయం సిద్ధపడి ఉందా? రాకడలో ఎత్తబడేవాడు. ఎంతకాలం ఈ పాపపు లోకంలో జీవిస్తాం? అదే అబద్ధం, అదే మోసం, అదే చెడుతలప్పుడు, అదే చెడు హృదయం. నీలో మార్పు లేకపోతే కొత్త సంవత్సరంలో నువ్వు ప్రవేశించిన వృధా. పాత సంవత్సరం ఏమి విడిచిపెట్టాలని చెప్పాను? పాత సంవత్సరం ఏమి విడిచిపెట్టాలని చెప్పా? నీళ్ళు ఏమున్నాయి? నీ పాప సంవత్సరంలో పాపం ఉంది అంటే మరణం ఉంది, శత్రువులు ఉన్నారు, మరణం. ఇవన్నీ కూడా మనకి ఎన్నుకున్నాయి. ఇవన్నీ 2020లో ఉన్నాయి. అవన్నీ చేంజ్ చేసేసాం. మనం 2020లో వచ్చాం. 2021లో మనం ఏం చేయాలి? సిద్ధపాటు ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? అన్నిటికి సిద్ధపడి ఉన్నా కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా సిద్ధపడి ఉండలేదు. రెండవది దేవుని యొక్క మందిరంలో సిద్ధపడి ఉండలేదు. మూడవది మంచి పనికి సిద్ధపడి ఉండలేదు. నాలుగవది దేవుని రాకడకు సిద్ధపడి ఉండలేదు. ఈ 4 సిద్ధపాట్లు నీలో ఉంటే దేవుడి 2021లో అద్భుతంగా ఆశ్చర్యకంగా దీవించబడతాం. మనం ఆశీర్వాదం రావాలంటే కానీ వాక్యానుసారంగా జీవించం. వాక్యము నీలో ఫలిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. వాక్యము చెబుతావు, నీ చెబుతూ విడిచిపెట్టేది ఏమి ప్రయోజనం లేదు. అయ్యా మేము ఎన్నో సంవత్సరాలు బట్టి వెళ్తాం సంఘానికి, మాలో అభివృద్ధి లేదు, మాలో ఆశీర్వాదాలు లేవు, మాలో దీవులు లేవు. ఏంటి కారణం? వాక్యము నీలో నిలిచిలేదు. విత్తబడిన వాక్యము భూమిలో పెడితే ఆ విత్తనం అని మనం విత్తితే ఆ విత్తనం ఏమవుతుందని అది చచ్చిపోయి మొలకెత్తి ఆ విత్తనము చెట్టుగా పైకి వస్తుంది. కాబట్టి వాక్యము మన హృదయంలో విత్తబడుతున్నప్పుడు అది మొలకెత్తాలి, అప్పుడు ఫలిస్తుంది. భూమిలో ఒక విత్తనం వేస్తే అది చనిపోయి మొలకెత్తి చెట్టుగా మారి ఫలమిచ్చే చెట్టుగా మారి ఫలాలిస్తుంది. అదే విధంగా వాక్యము అనే విత్తనము నీ హృదయంలో నాటబడితే ఆ వాక్యం ఏం చేస్తుంట ఫలిస్తుంది. ఫలభరితమైన జీవితం నువ్వు చూస్తావు. 2021లో అలా ఫలించాలని ఆశపడితే ఇది 4 చిత్తానుసారమైనవి జరగాల నీ జీవితంలో. నేను ఒకసారి చెప్పాను, నేను ముగిచేస్తున్నాను, ఆఖరికి వచ్చేసాను. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటకు నడక ఎటు ఉంది? మన నడక లోకంలో నడుస్తున్నామా, పాపంలో నడుస్తున్నామా, సాతంతో నడుస్తున్నామా? ఉదయకాల సమయంలో దేవుని చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడి ఉన్నా. రెండవది దేవుని సన్నిధిలో మనం కనపడడానికి సిద్ధపడి ఉన్నా. నువ్వు ఎక్కడ సిద్ధపడి దేవుని సన్నిధిలో కనపడాలి. లోకంలో కనపడడానికి వీల్లేదు. లోకంలో కనపడడానికి చాలా మంది కనపడతారు. సింహాల్లో కనపడతారు, బారుల్లో కనపడతారు, పబ్బుల్లో కనపడతారు, అనేక చోట్ల కనపడతారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మాత్రం కనపడడానికి ఇష్టపడరు. కాబట్టి 2021లో దేవుని చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడి ఉండాలి. మన నడక దేవుని చిత్తానుసారంగా నడక ఉండాలా. రెండవది దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో మంచి పనులు సత్కారం చేయడానికి సిద్ధపడి ఉండాలి. నాలుగోది దేవుని రాకడ కొరకు
అంత ఇక్కడ కనపడిన వాళ్ళందరూ సిద్ధపడినట్టే కనపడతారు, కానీ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం చూస్తున్నాం. 5 మాత్రమే సిద్ధపడ్డారు. అక్కడ దేవుడు వచ్చినప్పుడట ఎంతమంది వెళ్ళారట? సిద్ధపడిన వారు మాత్రమే అన్నారు. సిద్ధపడిన వారు కదా 5 మాత్రమే. కాబట్టి ఉదయకాలంలో సిద్ధపడినావా లేదా నువ్వు ఒకసారి పరీక్షించుకో. కాబట్టి రాకడలో ఎత్తబడినప్పుడు ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి. రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు దేనికి లోపల సిద్ధపడుతున్నావేమో సోదరుడా సోదరి, ఉదయకాలంలో రాకడ కొరకు సిద్ధపడి ఉంటే నువ్వు ఎత్తబడే వారిలో ఉంటావు. కళ్ళు వద్దామా, తలలో వద్దాం, కళ్ళు వద్దాం. ప్రభా ఈ 2021 ఒక తీర్మానం తీసుకుందాం. ఒక తీర్మానం దగ్గర నుంచి తిరిగి వెళ్తాం. ఎవరు కూడా తీర్మానం తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళద్దు. 2021లో నీ జీవితంలో అభివృద్ధి ఉండాలంటే, 2021లో నీ జీవితంలో పరివర్తన జీవితం ఉండాలంటే ఈ ఉదయకాలంలో సిద్ధపాటు. ఏ విషయంలో సిద్ధపాటు అంటే దేవుని చిత్తానుసారమైన సిద్ధపాటు నీలో ఉండాలి. రెండవది ప్రభు యొక్క సన్నిధిలో కనబడటానికి సిద్ధపడి ఉండాలా. మూడవది దేవుని యొక్క సన్నిధిలో మంచి పనులు సత్కారం చేయడానికి సిద్ధపడి ఉండాలా. నాలుగవది దేవుని రాకడలో ఎత్తబడేవారుగా సిద్ధపడి ఉండాలి. అప్పుడే 2021లో గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తాం. గొప్ప దీవులు నీకు రాబోతున్నాయి. గొప్ప ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయి. 2020లో మనం విడిచిపెట్టాలా. 2020లో మరణం ఉంది. 2020లో సాతాను భయంకరంగా ప్రమాదం చేశాడు. 2020లో సాతాను శత్రువుల మీద ప్రమాదం చేశాడు. అవన్నీ విడిచిపెట్టేసాయి. 2020లో అన్ని విడిచిపెట్టేసాయి. నీ మనసు నూతనంగా మారాలి. మనసు మారాలి. నీ హృదయంలోకి ఆహ్వానించు. ఒక తీర్మానం చేసుకో. ఉదయకాలం ఒక తీర్మానం చేసుకో. నూతన సంవత్సరంలో తీర్మానం చేయి. ప్రభా 2020లోకి నేను తొంగు చూడను, వెనుకకు చూడను. పాపం ఉంది వెనకాల, మరణం ఉంది వెనకాల, శత్రువులు ఉన్నారు వెనకాల. కాబట్టి నేను 2020కి లేక వెనుకకి నేను చూడను. ముందున్న వాటికి నేను సిద్ధపడి 2021లో సిద్ధపడి నీకు ఎదురు చూస్తానండి. ఒక తీర్మానంతో ఉదయకాలం తిరిగి వెళ్దాం. పరిశుద్ధుడు మా తండ్రి, జీవముల మహేశ్వర ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు ఆచరిస్తున్నాను. ఉదయకాలంలో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. 2020లో మేము ఏమేమి విడిచిపెట్టాము, 2021లో అవి తీసుకురాకుండా సహాయం దయచేయండి. 2020లో ప్రభా మేమందరం అయినా సాతాన్ని విడిచిపెట్టాం, మరణాన్ని విడిచిపెట్టాం, శత్రువులు విడిచిపెట్టాం. అవి మేము 2021లో తీసుకురావట్లేదు ప్రభా. అవి మా నుంచి దూరపరచండి. 2021లో ఒక తీర్మానం తీసుకున్నాం ప్రభా. దేవుని చిత్తానుసారంగా నడవాలని సిద్ధపరచుకుంటున్నాం ప్రభా. దేవుని యొక్క మధ్యలో కనబడాలని సిద్ధపాటు కలిగి ఉన్నాం ప్రభా. దేవుని సన్నిధిలో మంచి పనులు చేయాలని సిద్ధపడి ఉన్నాం ప్రభా. నీ రాకడ మేము సిద్ధపడి ఉన్నామని ఒక తీర్మానంతో ఇక్కడ వెళ్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించబడి మీరు చేసిన మేలు బట్టి సహాయం పడి మీకు వందనాలు. 2021లో ప్రభా మీ ఆశీర్వాదం ప్రభా మాకు దయచేసి మీరు దీవించి పంపించమని యేసయ్య పరిశుద్ధ రాజ్యం వేడుకున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుడికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని మెసేజ్. సిద్ధపాటు. నూతన సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు మనకి సిద్ధపాటు కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటాం? చేతులెత్తారా ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారు? ఎందుకంటే దేవుడు సిద్ధపాటు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు చాలా అవసరం. ఒక బిల్డింగ్ కట్టాలంటే సిద్ధపాటు, ఒక వివాహం చేయాలంటే సిద్ధపాటు, ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా మనం ముందుకెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఆశీర్వాదాలు పొందుకోలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వర్తమానం మనం విన్నాం. మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆ కుటుంబాన్ని బాగు చేస్తుందా, వారి కుటుంబాన్ని వాక్య భాగాన్ని అందించిన దాసుని బాగుగా దీవించాలని మన ప్రార్థన. మరి వాగ్దానాలు ఉన్నాయి. రాత్రికాల సమయంలో తీసుకున్నటువంటి వారు మరి ఇప్పుడు తీసుకోవడానికి లేదు. మరి ఇప్పుడు నూతనంగా మరి రాత్రి రాలేనటువంటి వారు వాగ్దానాలు తీసుకుంటారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు
మరి మనకి అందరికీ తెలిసి ప్రార్థన చేసి వాగ్దానాన్ని ముందుకి తీయబడితే కనుక కొంతమంది వాగ్దానాలు ఇస్తారు, కానుకలు కూడా సమర్పించుకుందాం. అదే వాగ్దానాలు క్యాలెండర్స్ కూడా మరి ఉన్నాయి. అది క్యాలెండర్ తీయాలి. కొంతమంది అందజేస్తాము, చాలా మంది కూడా తీసుకున్నారు. ఇది ఒకటి 40 రూపాయలు పడింది, మనము 100 రూపాయలకే 3 క్యాలెండర్ ఇచ్చేస్తాం తగ్గింపు. అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి 100 రూపాయలు పెట్టి 3 క్యాలెండర్లు కొని వారు 2 క్యాలెండర్లు గిఫ్ట్ గా మీ స్నేహితులకి మరి నూతన సంవత్సరంలో గిఫ్ట్ గా ఇస్తే మీకు చాలా ఆశీర్వాదమని నేను తెలియపరుస్తున్నాను. మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంతమంది తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. అయితే దేవుడు చేసినటువంటి మేళ్లు అనుగ్రహించారో ఆ యొక్క దేవుడికి సన్నిధిలో ఆయన కృతజ్ఞతగా మీరు కానుకలు అర్పిస్తే దేవుడు గొప్పగా జీవిస్తారు. మరి సూజాన్ ముందుకు వచ్చి వారు పాట పాడి వినిపిస్తారు, కానుకల పాట. మీరు ఏ పాట అయినా పాడవచ్చమ్మా. అందరు కలిసి నిలబడదాం, దేవుని సన్నిధిలో ఉందాం, కానుకలు సమర్పించుకుందాం. దర్శనం భాగాలు కానీ కృతజ్ఞత కానుకలు కానీ దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేళ్లు దేవునికి కృతజ్ఞతగా చెల్లిస్తే 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఆ విధంగా మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవెనలతో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నింపాలని ఆ యొక్క ప్రార్థన. అందరం కూడా పాట పాడుకుంటూ మన కానుకలు సమర్పించుకుందాం. ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ పడకుండా చేయు మంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను పొంది ఉన్న మేలులన్నీయు బొంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు పూరవలయు నందముగనోరవిధి గోలి నలయకుండా సొలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మేలు చేయగలవు సర్వగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా ప్రాలు మారి ఉండకుండా చాలా మేలు చేయవలయు జాల జనములకి మాను ఏలు నామా గణత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తరా పడకుండా చేయుటమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. కానుకలు సమర్పించుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, ఈ ఘనమైన నామన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా నూతన సంవత్సరంలో 2021 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నా తండ్రి మీరు ఎంతగానో ఈ దినము మా ప్రభు ఆరాధన అంతట్లో మీరు ప్రభు ఉండి మీరు నడిపించినందుకు మీకు వందనాలు. పాటల్లోను ప్రార్థనలోను
వాక్యంలోను నీ దాసుని చేత మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి కూడా రాత్రి వేళ సమయంలో వాచ్ నైట్ సర్వీస్ నా ప్రభు ఎంతో ఘనంగా మీరు జరిపించారు నా తండ్రి. ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెప్పడానికి మీరు కృప చూపించారు తండ్రి. నీకు వందనాలు. వారి జీవితంలో జరిగినటువంటి నా తండ్రి అనేకమైనటువంటి మేళ్లు, అనేక కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఎలా గడిపించాడో అవన్నీ కూడా ప్రభువా మీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పడానికి అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఈవులను, నూతన శక్తిని, నూతన బలాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో నా తండ్రి మీ ఆశీర్వాదాలు నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు చేస్తున్నాం మా తండ్రి. వారు ఏమైతే నూతన తలంపులు 2021లో నా తండ్రి అయినా మరి ఏమైతే దాచి ఉంచారో 2020లో ప్రభువా మరి జరగలేనటువంటివి నా తండ్రి వారు ఆశించిన ప్రకారముగా 2021లో అవన్నీ కూడా మరి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. కొంతమంది బిడ్డలు వివాహం కొరకు, కొంతమంది బిడ్డలు ప్రభా గృహం కట్టుకోవాలని, కొంతమంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఆరోగ్యము కొరకు ఎన్నో ప్రభా ఎదురు చూస్తున్నారు మీ సన్నిధిలో తండ్రి. అట్టి కృప మీరు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నీకు వందనాలు నాయన. ఎంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కానుకను అర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభువా. 100 ఫలితం బిడ్డలకు దయచేయండి తండ్రి. నీ రాజ్య వ్యాప్తం వాడినట్లుగా మీరే సహాయం ఉంచండి. కానుకలు ప్రభు నీకు వందనాలు. ప్రభు చూపించండి తండ్రి. నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సంఘానికి నడిపించమని నీ పాస్ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడిన బిడ్డలు దీవించండి. ప్రార్థన చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. వాక్యం చెప్పు నీ దాసుని నా తండ్రి ఇంకా అభిషేకించి నాయనా ప్రభు గొప్పగా నా తండ్రి నాయన మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నీకు వందనాలు. దయగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంతమంది బిడ్డలు ప్రభు బిజినెస్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు నా తండ్రి నాయన. వారికి గొప్పగా తండ్రి మీ ఆశీర్వాదాలు మీరు దయచేయమని నీ పాస్ సన్నిధిలో ప్రార్థన చేసిన మా తండ్రి. ఇదిగో నాయన 2020 సంవత్సరంలో ఎంతో మంది బిడ్డలు ప్రభువా మరి అనేక ఆశలు మీ మీద పెట్టుకుని ఉన్నారు ప్రభువా. ఈ 2021లో ఈ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం మన తండ్రి. ప్రతి కుటుంబాన్ని నీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఇదిగో నా తండ్రి సమయంలో ప్రభువా చేయబడిన ప్రార్థన మీ సన్నిధానంలో అంగీకరించి మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియకుముడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం అందరం కూడా. మరి వాగ్దానాలు మీరు వెళ్ళేటప్పుడు తీసుకుంటారు కానీ ఇస్తారు. కొంతమంది ఆల్రెడీ తీసుకుంటున్నారు. తర్వాత కొన్ని పాటలు ఉన్నాయి. తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. మరి దేవుని సన్నిధికి మరి ఆ యొక్క పెరట్లో పండినటువంటి ఆ యొక్క